జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భరనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు నేను ప్రవచనం చెయ్యబోతున్నటువంటి విషయం మనందరికీ కూడా చాలా ఉపయుక్తకరమైనటువంటి విషయం. యథార్థమునకు వ్యాసభగవానుడు గృహస్థాశ్రమం అనేటటువంటిది ఎంత గొప్పదో, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు తరించడానికి ఎటువంటి మార్గాన్ని అవలంబించాలో, ఎటువంటి జీవనం గడపాలో, అందులో తేడా వస్తే ఏం జరుగుతుందో, భోగం అంటే ఏమిటో దాన్ని ఎలా అనుభవించాలో, అలా భోగం అనుభవిస్తే పొరపాటు లేకుండా ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానమును చూపించారు. అది దేవహూతి కర్దమ ప్రజాపతుల యొక్క జీవితం. సాధారణంగా ఒక అయోమయం ఉంటుంది ప్రపంచంలో. బ్రహ్మచర్యము గొప్పదా, గృహస్థాశ్రమము గొప్పదా, సన్యాసము గొప్పదా, వానప్రస్థము గొప్పదా, ఏ ఆశ్రమము గొప్పది అని. అయితే నియమము కానీ కాదు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడి కోసం ఒక వ్యక్తి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భగవానుడు ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి. అది ఎన్నాళ్ళు తపస్సు చేశాడు? ఒక 2 సంవత్సరాలో 3 సంవత్సరాలో 5 సంవత్సరాలో కాదు, ఒక 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు అని మీరు అనుకోండి. 10,000 సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి. ప్రత్యక్షం అయిన తర్వాత నీకేం కావాలయ్యా అని అడిగాడు అనుకోండి. నాకు మంచి పెళ్ళం కావాలి స్వామి అని అడిగాడు అనుకోండి. నేను ఇలా మీకు పురాణం చెప్పాను అనుకోండి. మీరు ఏమంటారు? వెంటనే చాలామంది నవ్వారు. అప్పుడే మీరేమంటారు? అదేమిటండి, శ్రీమన్నారాయణుడు కనపడితే మంచి పెళ్ళం కావాలని కోరుకోవడం ఏమిటండి, దానికి 10,000 సంవత్సరాలు తపస్సు ఎందుకు? 10 పెళ్లి చూపులు చూస్తే సరిపోయే, ఎక్కడో అక్కడ దొరుకుతుంది కదా ఆ పెళ్ళం. దానికి శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేయడం ఎందుకండి అని మీరు అనుకుంటారు. కానీ గృహస్థాశ్రమ ప్రవేశం అనేటటువంటిది ఎక్కడ ప్రారంభం చెప్పండి? వివాహం దగ్గరే ప్రారంభం. కుభార్య కానీ దొరికిందనుకోండి, ఒక జీవితం పోతుంది. భార్య సరి అయినటువంటిది దొరకకపోతే, తనని అనువర్తించేటటువంటి భార్య జీవితంలో కానీ దొరకకపోతే, ఆ వ్యక్తి యొక్క జీవితం ఒక జన్మ నశించిపోతుంది, పాడైపోతుంది. అందుకే కుపుత్రేణ వయోనష్టం జన్మనష్టం కుభార్యయ కుభోజనేన దివస కుమిత్రేణ సుఖం కుతః. మిత్రుణ్ణి సరైన వాడిని పెట్టుకోలేదనుకోండి, కనబడ్డ ప్రతివాడితో మీరు స్నేహం చేసేసారనుకోండి, జీవితంలో సుఖం అన్నది ఉండదు, వాడు పాడు చేసేస్తాడు. అందుకని 4ంటికి వ్యాసుడు 4ంటిని నిరూపించాడు దేవీ భాగవతంలో. స్వయం అయినటువంటి మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతులను సృష్టి చేశాడు. అటువంటి ప్రజాపతులలో కర్దమ ప్రజాపతి ఒకరు. ఆయన మహాయోగి పుంగవుడు. అటువంటి కర్దమ ప్రజాపతిని సృష్టి చేసిన తర్వాత బ్రహ్మగారు పిలిచి ఒక మాట చెప్పారు. నాయనా, నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యాలి, నువ్వు ఇంకా సృష్టి కార్యాన్ని నిర్వహించాలి. ఒక నీకు అనురూపయ్యి నీతో పాటు శీలము సరిపోయేటటువంటి ఒక భార్యని స్వీకరించి సంతానమును కను, ఇది నా కోరిక. ఇది బాహ్యమునందు కర్దమ ప్రజాపతి యొక్క జీవితం. మీరు ఒకసారి దీన్ని అన్వయం చేసుకోండి. ఈ మాట మన తల్లిదండ్రులు కూడా అంటారు. మన తల్లిదండ్రులు వివాహం చేసుకున్నది దేని కొరకు? గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తరువాత బిడ్డల్ని కనడం కొరకు. బిడ్డల్ని కన్న తర్వాత వాళ్ళు ఏం కోరుకుంటారు? అమ్మయ్య, నేను బిడ్డల్ని కనేసాను, ఇంకా వీడు గాలికి ధూళికి పోతే గొడవ వదిలిపోయిందిలే అనుకోడు. ఒక కర్తవ్యం ఉంటుంది. ఏమిటా కర్తవ్యం అంటే, మళ్ళీ తన కొడుకుని కూడా ఒక యోగ్యమైనటువంటి స్త్రీని చూసి కోడలుగా తెచ్చుకుని ఆ కొడుక్కి ఒక పిల్లనిచ్చి వివాహం చేస్తాడు. ఆయన్ని కూడా గృహస్థాశ్రమంలో ప్రవేశపెడతారు. ఆయన్ని ఎందుకు గృహస్థాశ్రమంలో ప్రవేశపెడతారు అంటే, తను ఎలా బిడ్డల్ని కన్నాడో అలా తన కుమారుడు కూడా బిడ్డల్ని కనాలి. మనకి ఎందుచేత అంటే, జన్మచేత 3 రుణములు ఉంటాయి. నేనేం ప్రోనోటు రాయలేదండి, నేనేమి ఇప్పుడు అప్పు తేలేదు, నాకెక్కడ ఉంటుందండి అప్పు అని అడగడానికి వీలు లేదు. అందులో ప్రధానమైనటువంటి రుణం ఏమిటంటే పితృ రుణం. ఆ పితృ రుణం అంటే, తండ్రి గారు నన్ను కన్నారు,
నేను పుట్టగానే నా తండ్రి గారికి రుణపడతాను. ఆ రుణం ఎలా తీరుతుంది అంటే నేను కూడా కొంతమంది బిడ్డల్ని కనాలి. ఆ బిడ్డల్ని కంటే నేను నా రుణం నుంచి విముక్తుడనవుతాను. అంచేత మనుష్యుడికి అది ప్రధానమైనటువంటి ధర్మములలో ఒకటి. అందుకని గృహస్థాశ్రమ స్వీకారం చేస్తాడు. కర్దమ ప్రజాపతితో చతుర్ముఖ బ్రహ్మగారు ఈ మాట చెప్పారు, నువ్వు కూడా వివాహం చేసుకుని సంతానోత్పత్తిని చేయవలెను అని చెప్పారు. చెబితే ఆయన ఏం చేశాడంటే, ఆయన మహాయోగి పుంగవుడు, గొప్ప జ్ఞాని, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ప్రజాపతి. తండ్రి మాట పాటించాలి అని అనుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, శ్రీమన్నారాయణుడి గురించి సరస్వతీ నదీ తీరంలో కూర్చొని 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు. 10,000 సంవత్సరములు తపస్సు చేస్తే స్వామి ఎదురుగుండా ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఈ కథలో అసలు మొట్టమొదటి మలుపే ఆశ్చర్యంగా ఉంటుంది. భగవంతుడు కనపడగానే భక్తుడి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారతాయా, భక్తుణ్ణి చూడగానే భగవంతుడి యొక్క కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారతాయా? అంటే మనం వెంటనే ఏం సమాధానం చెప్తాం? భగవద్దర్శనం అయినప్పుడు భక్తుడి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారతాయని చెప్తాం. కానీ నీలాంటి ఒక అద్భుతమైన కోరికతో శరణాగతి చేసి ఇంత తపస్సు చేసిన నిన్ను చూస్తే నా కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతున్నాయని, శ్రీమన్నారాయణుడి కన్నుల వెంట ఆనంద భాష్పములు కిందకి జారి భూమి మీద పడ్డాయి. అది ఎంత చిత్రమైన సంఘటన అంటే, ముందటగాంచనంత బుధముఖ్యుడు విష్ణుడు కర్దమున్ దయానందమెలర్పచూడ నయనంబుల రాలిన భాష్పముల్ ధరన్ బిందువులై వెసందొరగి పేర్చి సరస్వతి చుట్టి పారుటన్ బింది సరోవరంబనడి పేరదనర్చిన పుణ్యతీర్థమున్. పోతన గారు అన్నారు, సరస్వతీ నదీ తీరంలో కూర్చుని కర్దమ ప్రజాపతి తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై అంతటి భక్తుణ్ణి చూసి సంతోషపడిపోతే ఆయన కన్నుల వెంట జారినటువంటి బాష్ప బిందువులు ఎక్కడ పడ్డాయో ఆ పడినటువంటి చోట ఒక సరోవరం ఏర్పడింది. దాన్ని సరస్వతీ నది చుట్టి ప్రవహించింది. ఈ సరోవరాన్ని బిందు సరోవరము అని పిలిచారు. ఎందుకండి అంత ఆనందం? నిన్నటి రోజున ధ్రువుణ్ణి చూశాడే, ఎందరో భక్తుల్ని చూశాడే పరమాత్మ. కర్దమ ప్రజాపతిని చూస్తే ఎందుకు ఇంత సంతోషపడిపోయినట్టు? ఎందుకు కన్నుల వెంట ఇలా నీరు కారినట్టు? ఎందుకు అంత ఆనందపడిపోయినట్టు? దానికి హేతు ఏదో ఉండాలి కదా. ఆ హేతువు మనకు ఎలా తెలుస్తుంది? కర్దమ ప్రజాపతి మాట్లాడితే తెలుస్తుంది. అందుకని కర్దమ ప్రజాపతి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, ఈశ్వర, నువ్వు కాలస్వరూపుడవై ఉంటావు. కాలము అనుల్లంఘనీయము, అది ఎవ్వరి చేత ఆపబడదు. అయ్యయ్యో పరిగెత్తకు అలా ఆగొక్కసారి, ఎవ్వరి మాట వినదు. దానికి రాగద్వేషాలు లేవు, దానికి నాన్నవాళ్ళు లేరు, దానికి శత్రువులు లేరు. అది అలా ప్రవహించి వెళ్ళిపోతుంటుంది. ఆ వెళ్ళిపోతున్నటువంటి కాలములో జీవులు వస్తూ ఉంటారు, జీవులు వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో వీళ్ళు వచ్చారని ఆగదు. అయ్యో ఒక మహాత్ముడు వెళ్ళిపోతున్నాడు, నేను ముందుకెడితే ఈ నిమిషంలోని ఆగదు. దానికి సంతోషం ఉండదు, దానికి దుఃఖం ఉండదు, అది నడిచి వెళ్ళిపోతుంటుంది. ఇలా వెళ్ళిపోతున్నటువంటి కాలమునందు అల్పమైనటువంటి భోగముల యందు తాదాత్మ్యత చెందకుండా నిన్ను చేరాలి. ఈ కాలం ఎవరి స్వరూపము? నీ స్వరూపమే. నీ స్వరూపమైనటువంటి కాలములో నిన్ను అనుష్ఠించి నిన్ను చేరుకోవాలి. నిన్ను చేరుకోవడానికి అపారమైన భక్తి ఉండాలి. భక్తితో కూడి గృహస్థాశ్రమములో ఉండాలి. గృహస్థాశ్రమములో ఉండి భోగమును భవించాలి. ఆ భోగము వేదము అంగీకరించిన భోగమై ఉండాలి. ఆ భోగము అనుభవించి వైరాగ్యమును పొందాలి. ఎంత గొప్ప మాట చూడండి. భోగం అనుభవించకుండా వైరాగ్యం కాదు, అనుభవించి వైరాగ్యమును పొందాలి. ఈ మాట దగ్గరేనండి పెద్ద తేడా ఒకటి ఉంది. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన అన్నాడు, వేదము ఎటువంటిది అంటే ఒక పొగరబోతు ఎద్దుకి ముక్కుతాడు వేసి నడిపితే ఎలా నడుపుతుందో అలా నడపగలిగినది వేదము అన్నాడు కర్దమ ప్రజాపతి. ఏమిటి ఈ మాటకు అర్థం మీరు ఆలోచించండి. అంటే మనం చేసేటటువంటి ఒకే ఒక పెద్ద తేడా ఒకటి ఉంది. ఒక విపరీతంగా వాహనములు తిరిగేటటువంటి ఒక రహదారి మీద అయ్యో వీడు దీని మీద నడిస్తే ప్రమాదం వచ్చేస్తుందని పెద్దలు ఏం చేస్తారంటే ఆ రోడ్డుకి కొంచెం ఎత్తుగా ఒక గట్టు కట్టి దీని మీద పాదములతో నడిచేటటువంటి వాడు, వాహనం మీద వెళ్ళని వాడు దీని మీద నడవండి అని ఒక నిర్దేశం చేశారు, ఒక ఫుట్పాత్ అని. మీరు ఫుట్పాత్ ఎక్కకుండా రోడ్డు మీద నడుస్తున్నారనుకోండి, ప్రమాదం జరిగి తీరుతుంది.
కాబట్టి రోడ్డు మీద ఉండాలి, మీరు వెళ్ళాలి, కానీ ఫుట్పాత్ మీదే నడవాలి. అలా మీరు సంసారములో ఉండాలి, సంసారమునందు ప్రవేశించి తీరాలి గృహస్థాశ్రమంలోకి. వేదము ఏ భోగం అంగీకరించిందో భోగమును అనుభవించాలి. భోగం అనుభవించకూడదు అంటే మీరు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేటప్పుడు నేను ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మీరు ఒక పవిత్రమైన ఉద్దేశంతో గ్రహించే ప్రయత్నం చేయండి. లేకపోతే భాగవతం యొక్క తాత్పర్యమే అర్ధరహితమైపోతుంది. మనం వివాహం చేసుకునేటప్పుడు ఒక స్త్రీని చేపడుతున్నాను, నేను ఒక స్త్రీని చేపట్టాను, ఒక స్త్రీ అయితే ఒక పురుషుణ్ణి చేపడుతుంది. ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఏమంటున్నాడు? అల్లాటప్పాగా చేతకాని వాడై నా ఆడపిల్లని ఎలాగో అలా ఒక మొగాడికి ఇచ్చి పంపించేద్దామని మన సనాతన ధర్మమునందు పంపరు. చాలా మహోత్కృష్టం ఏమిటో తెలుసా అండి? ఆడపిల్లనివ్వడం. ఇచ్చేటప్పుడు చతుర్థి విభక్తి వేడు తండ్రి. నమః చెప్పి నీకు ఇచ్చేస్తున్నానని ఇవ్వడు. తండ్రికి అధికారం ఉంటుంది. అందుకే కూతురు యొక్క సత్ప్రవర్తన చేత తండ్రి కూడా తరించిపోతాడు. లేకపోతే సీతమ్మ తల్లి యొక్క సౌశీల్యము చేత జనక మహారాజు గారి భార్య ఎలా తరిస్తారు? దానం ఇచ్చేస్తే దశరథ మహారాజు గారును ఆయన భార్యలు తరించాలి. మరి జనక మహారాజు గారు భార్య ఎలా తరించారు అంటే, మగపిల్లవాడు సత్ప్రవర్తన కలిగినటువంటి వాడై గయాక్షేత్రానికి వెళ్ళి తద్దినం పెడితే ఈయన తరిస్తాడు. ఆడపిల్ల ఆయన ఒక్క వేపే తరింపచేస్తాడు. కొడుకుకున్న లక్షణం ఏంటంటే తన తండ్రిని మాత్రమే తరింపచేస్తాడు. తన మామగారిని పురుషుడు తరింప చేయలేడు. నేను చేసిన ధర్మం, నేను చేసిన పుణ్యం ఏమైనా ఉంటే నా తండ్రి గారిని తరింప చేయొచ్చు, నా తాతగారిని తరింప చేయొచ్చు, నా మామగారి తండ్రి గారినో ఎవరినో తరింప చెయ్యదు. అదొక పెద్ద లిమిటేషన్ ధర్మంలో. కానీ ఒక ఆడపిల్లకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఉభయ వంశాల్ని తరింపచేస్తుంది. ఇది మగవాడు చెయ్యలేడు. ఆడపిల్ల ఇక్కడ పుడుతుంది, కన్యాదానం చేసి పంపిస్తాం. పంపించిన తర్వాత వేరొక ఇంటికి కోడలవుతుంది. వేరొక ఇంటికి కోడలై నా కుమార్తె యొక్క సౌశీల్యము చేత, దాని నడువడి చేత అటు అత్తవారి వంశాన్ని ఉద్ధరిస్తుంది, ఇటు నన్ను ఉద్ధరిస్తుంది. ఇద్దరిని ఉద్ధరించగలిగినది ఆడపిల్ల మాత్రమే. మగపిల్లవాడు అలా ఉద్ధరించలేడు. అటువంటి ఆడపిల్లని చేతావాత కాకుండా దొరికాడు కదా అని ఇవ్వరు. మామగారు ఇచ్చేటప్పుడు కన్యాదాత కొన్ని ప్రమాణములను అడుగుతాడు. వీటిని అతిక్రమించకుండా ఉండగలవా అడుగుతాడు. ధర్మేచ, నీవు ధర్మము చేసేటప్పుడు ఈవిడని ఉపకరణముగా తీసుకోగలవా? దేనికి ఇస్తున్నానో తెలుసా? మీ ఇద్దరూ కలిసి ధర్మపథమునందు చెరించి నీ చేతి, నువ్వు నా కుమార్తె యొక్క చేతిని పట్టుకుంటావు. పాణిగ్రహణం అంటారు. అందుకే అరచేతిని అరచేతితో వేళ్ళు కూడా బాగా తగిలేటట్టు రాసి పట్టుకుంటే కొడుకులు కూతుళ్ళు పుడతారు. ఒక్క వేళ్ళు మాత్రమే తగిలితే ఆడ సంతానం పుడుతుంది. అరచేయి ఒక్కటే తగిలి మంత్రం చెప్తున్నప్పుడు వేళ్ళు తగలకపోతే కొడుకులు మాత్రమే పుడతారు. పాణిగ్రహణ మంత్రానికి అంత రహస్యం ఉంది. నేను అరచేతిని అరచేతితో వేళ్ళకి బాగా తగిలేటట్టు రాసి పట్టుకోవాలి, మొహమాటం లేకుండా పాణిగ్రహణం చేసేటప్పుడు. అయితే అవన్నీ ఉన్నాయా అండి అంటే, మీరు ఎప్పుడైనా వివాహ విధి వింటే ఆశ్చర్యపోతారు. ఎప్పుడైనా మా బావగారు అచ్చయ్య శాస్త్రి గారు అమ్మాయి వివాహం జరిగినప్పుడు వాళ్ళ అమ్మాయి వివాహానికి వివాహ విధి గురించి ఉపన్యాసం చెప్తానని మాట ఇచ్చాను మా బావగారికి. సరే, అందుచేత ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనకి ప్రతి దాంట్లో ఒక ధర్మం ఉంటుంది, ఒక పవిత్రత ఉంటుంది మనం చేసే పనిలో. తప్ప ఏదో వేలంబరం కింద చెయ్యరు. ధర్మేచ, నీకు ఈవిడ ధర్మపత్ని. అర్ధేచ, అర్థమునందు ఈవిడ్ని నువ్వు దాటకుండా ఉండాలి. ఏమిటి అర్థం అంటే? అర్థం అంటే డబ్బులు కావండి. అర్థం అంటే ఏమిటో తెలుసా? హృదయక్షేత్రము నుండి పురుషుడి యొక్క తేజస్సు కదులుతుంది. హృదయక్షేత్రము నుండి కదిలినటువంటి తేజస్సుని ఎక్కడా నిక్షేపించడానికి వీల్లేదు. కేవలము తన ధర్మపత్ని యందు మాత్రమే నిక్షేపించాలి. అది ఏ ధర్మబద్ధమైన కామము. దాని వలన కలిగే అర్థం ఏది? మళ్ళీ తానే ఆమె కడుపు నుంచి కొడుకుగా వస్తాడు. అందుకని ఇప్పుడు ఏమైంది? ధర్మ అర్థ కామముల యందు ఈ క్షేత్రమును నువ్వు అతిక్రమించనని మాటి, నేను ఈ అమ్మాయిని నువ్వు ఉద్ధరింపబడడానికి నీకు ఇస్తాను, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే తీసుకుపోతాను మళ్ళీ అని చెప్తాడు తండ్రి. అంటే ఆ మాట అనకూడదు కాబట్టి అనడంతే. అంటే దాని అర్థం అదే, నువ్వు ఇలా ఉంటే ఉంటుంది నీతోనని. అలా ఉండాలి. కాబట్టి ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి, నేను ఈ స్త్రీని అతిక్రమించను. ఇప్పుడు భారతీయ సాంప్రదాయంలో భార్య దేని కొరకు
అంటే ముందు తాను ధర్మమునందు నడచుట కొరకు ధర్మపత్ని అయి తాను నడవాలి, ఆవిడ నడవాలి, ఇద్దరూ కలిసి నడవాలి. నడిచి ఏం చేయాలి? ఆయన ఈవిడ్ని ఉద్ధరించాలి, ఈవిడ ఆయన్ని ఉద్ధరించాలి. ఇద్దరూ ఒకరినొకరు ఉద్ధరించుకుంటూ నడవాలి. అలా నడవడానికి సంసారం. ఇప్పుడు మీరు ఈ నడవడంలో ఒక గమ్మత్తుంది. శత్రువులు ఎవరు? ఇంద్రియములే. ఈ ఇంద్రియములకి సుఖం ఏమిటో తెలియచెప్పలేదనుకోండి, మీరు దీనికి ఏదో రుచి, ఇప్పుడు మిగిలినటువంటి తుచ్చమైన విషయముల గురించి పోని పక్కన పెట్టండి. ఒక రుచికరమైన ఆహారమును తినడం మీద రసేంద్రియములకు మక్కువ ఉంది. ఏదో ఈ కూర తిందాం, ఈ పులుసు తిందాం, వంకాయ పచ్చి పులుసుగా తిందాం, వంకాయ పెరుగు పచ్చడిగా తిందాం, ఎన్ని కోరికలు. అదే వంకాయ. ఇన్ని కోరికలు ఉన్నాయి. కానీ అప్పుడు ఎలా తీరుతుంది? సంసారమునందుండి అందులో ఏమాత్రమూ తప్పు లేదు. నువ్వు తినవచ్చు, భోగం అనుభవించవచ్చు. వంకాయ తినద్దని వేదం ఏం చెప్పలేదు నీకు, తినచ్చు. కానీ వైరాగ్యం అంటే ఏమిటో తెలుసా అండి? చాలామంది ఒక పొరపాటు పడుతుంటారు. వైరాగ్యం తనంత తాను కదిలి వచ్చే వస్తువు కాదు. వైరాగ్యం ఎలా వస్తుందో తెలుసా? మీరు లోపల ఒక పరిశీలన చేస్తుంటే వైరాగ్యం వస్తుంది. ఆ పరిశీలన మేమి అంటే ప్రతి క్షణం జరుగుతూ ఉండాలి. ఉదాహరణ ఒక్కటి చెప్తాను మీకు. నాకు ఏదో ఒక అరటికాయ బజ్జీ అంటే చాలా ఇష్టం అనుకోండి. నాకు ఒక భార్య ఉంది కదా, దాని పని ఏమిటి? ఈ శరీరాన్ని పోషిస్తూ ఉంటుంది. అందుకని చాలా చక్కగా అరటికాయ బజ్జీలు వేసి ఓ పచ్చడి చేసి నాకు పళ్ళెంతో తెచ్చిపెట్టింది అనుకోండి. తినేసి ఇంకో పళ్ళెం ఇంకా చేశాను తినండి అని ఇంకా పళ్ళెంలో పోసింది అనుకోండి. నీ మొహం ఇచ్చా ఇంకా తినలేనని పక్కన పారేసి వెళ్ళిపోవడం కాదు. అలా అయితే మీకు ఎప్పటికీ వైరాగ్యం రాదు. బోధలలోంచి వాటిల్లోంచి వైరాగ్యం వస్తుందని మీరు అనుకుంటే పొరపాటు. అంటే అలా వచ్చే వైరాగ్యం చాలా లిమిటెడ్, కొద్దిగా వస్తుంది. వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? త్రూ ఇంట్రోస్పెక్షన్, త్రూ సెల్ఫ్ చెక్. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడంలో వస్తుంది. ఇప్పుడు మీరు ఆగి ఒక ప్రశ్న వేయాలి. ఇంతకుముందు బజ్జీ అనబడే పదార్థమును అడిగినదెవరు? ఇందులో ఉన్న మనస్సు అడిగింది. ఆల్ రైట్, ఒక 6 బజ్జీలు తినిపించాను, ఇంకొద్దు అన్నది ఎవరు? ఈ మనస్సు అంది. 1వ బజ్జీ తిన్నప్పుడు చాలా లొట్టలేస్తూ తింది. 7వ బజ్జీ దగ్గర కక్కేస్తానంటోంది అని ఊరుకుంటే మీరు అది సత్యము అని సిద్ధాంతం చేయొచ్చు. 7వ బజ్జీ తర్వాత వస్తున్నటువంటి దుఃఖమేదో అది నిజమో అని మీరు అనొచ్చు. 3 రోజులు పోయాక మళ్ళీ బజ్జీ పెట్టేట్టు. మరి 7వ బజ్జీ దగ్గర దుఃఖం మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఎలా కోరావు నువ్వు అంటే, రుచి వాసన రెండింటిని పెట్టుకుని మనస్సు చేసిన పని యొక్క రుచిని మరిగి లోపల దాచి వాసనగా బయటపెట్టి తిప్పడాన్ని అలవాటు చేస్తుంది. ఇది మీరు చూశారనుకోండి. కాబట్టి ఈ వస్తువునందు సుఖము లేదు. కాసేపు సుఖమని ఇది చెప్తుంది, ఆ తర్వాత అది సుఖం అనదు. కాబట్టి ఇది సుఖము కాదు, దుఃఖము కాదు. ఇది కొంతసేపు సుఖమన్నదేదో అది సుఖము కాదు, ఇది దుఃఖమన్నదేదో అది కూడా దుఃఖం కాదు. ఈ రెండూ కావు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు చూడండి. దుఃఖం కూడా మీకు ఎప్పుడు ఉంటుందండి? చాలా ఆశ్చర్యకరమైన విషయం. మీకు మనస్సులో మీరు దేని గురించి దుఃఖపడుతున్నారో ఆ దుఃఖపడుతున్నటువంటి విషయం మీకు జ్ఞాపకంలో ఉన్నంతసేపు వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. ఇంతలో అనుకోకుండా ఎవరో వచ్చి ఏదో చెప్పారనుకోండి, ఓ మాట ఏదో చెప్తుంటే ఏడుస్తున్నవాడు అటు చూశాడు అనుకోండి, చూసి అటు వింటున్నాడు అనుకోండి, 5 నిమిషాలు దాని గురించి అలా వింటూ ఉండిపోయాడు అనుకోండి, ఏడవడం మర్చిపోతాడు. ఎందుకంటే దేని గురించి శోకిస్తున్నాడో దాన్ని మనసు వదిలిపెట్టింది, కాసేపు శోకం పోయింది. అంటే ఇప్పుడు ఈ శోకము సత్యమా? దుఃఖము సత్యం కాదు. కాబట్టి మనసు చెబుతున్న సుఖము కాదు, దుఃఖము కాదు. కాబట్టి ఈ సుఖ దుఃఖములు రెండూ కూడా మనసు చేత సృష్టింపబడిన ద్వంద్వములు. దీనికి అతీతముగా ఏదో ఉంది, దానికి దుఃఖము యొక్క భాష అంటదు. అది నిజమైన ఆనందం. ఆ ఆనందం ఇది ఎంత చూసినా ఎంత అనుభవించినా అది ఎప్పుడూ సుఖముగా ఉండే వస్తువు ఒకటి ఉన్నది అని మన వేదము చెప్తున్నది. అది ఏది అని మీరు వెతకడానికి దీన్ని వదిలిపెట్టడం మొదలెట్టారనుకోండి, అది వైరాగ్యం. ఇప్పుడు మనసు చెబుతున్నవన్నీ ద్వంద్వములే అని మీరు తెలుసుకుంటే అది చెప్పిన వాటికన్నింటికి నవ్వేసి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఏమైంది? అది వైరాగ్యమైంది. ఈ వైరాగ్యం ఎక్కడి నుంచి రావాలి? భోగంలోంచే రావాలి. భోగంలోంచి రోగం వస్తోందో, భోగంలోంచి యోగం వస్తోందో మీ నడువడి బట్టి ఉంటుంది. సంసారం అందరూ చేస్తారు. సంసారము చెయ్యని వాళ్ళు ఎవరు ఉండరు. గృహస్థాశ్రమంలో ఉంటారు, చాలామంది ఉంటారు. ఎక్కడో మహాత్ములు బ్రహ్మచర్యం నుంచి సన్యాసంలోకి వెళ్ళొచ్చు.
కానీ సంసారములో ఉండి తరిస్తున్నారు కొంతమంది, సంసారములో ఉండి పతనమైపోతున్నారు కొంతమంది. ఒకే సంసారము ఒకడిని పతనం ఎందుకు చేస్తుంది, ఒకడిని ఎందుకు ఉద్ధరిస్తుందండి అంటే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. ఒకడు సుఖం అనుభవిస్తూ లోపల పరిశీలన చేస్తున్నాడు, ఇది సుఖము కాదు, కాసేపటి తర్వాత తృప్తి పడిపోయి ఇంక అక్కర్లేదంటోంది కాబట్టి ఇది సుఖము కాదు, ఇది దీని మాయ, దీని ఆట అని తెలుసుకుంటున్నాడు, వైరాగ్యం పొందుతున్నాడు ఆ మనసుని ధిక్కరించి. ఒకడు అదే సుఖమని అది ఏం చెప్తే దానికి లొంగుతున్నాడు, వాడు ఎప్పుడూ సంసారమును భోగము కోసమే వాడాడు, అందులోంచి ఏమొస్తుంది, రోగం వస్తుంది. ఒకడు సంసారమును దేనికి వాడాడు, అదే భోగమును పట్టుకుని ఇది సుఖము కాదు అని తెలుసుకోవడానికి వాడుతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది, యోగం వచ్చింది. యోగం ఎందులోంచి వచ్చింది, వైరాగ్యంలోంచి వచ్చింది. ఇప్పుడు చెప్పండి వైరాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది, వైరాగ్యం పైనుంచి రాదు, వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచే వస్తుంది. ఇక్కడి నుంచి ఎలా పుడుతుంది, సడన్గా అలాగ ఉండడం కాదు, మీ పరిశీలన చేత అది పుడుతూ వస్తూ ఉండడం ప్రారంభం చేస్తుంది. అది మెల్లగా మనస్సే కారణము అని స్థిరమైన నిర్ణయం ఏర్పడిపోతే ఇంటోటో సంపూర్ణముగా మనస్సు చెప్పిన మాటని తిరస్కరిస్తుంది. అప్పుడు గట్టి వైరాగ్య భావన నిలబడుతుంది. దీనికి సంసారమును ఆలంబనముగా చేసుకుని నడుస్తారు కొందరు, సంసారమందలి భోగమునందు మగ్నమైపోతాడు ఒకడు. ఇంతే తేడా. ఇప్పుడు గృహస్థాశ్రమాన్ని ఎలా వాడుకోవాలి, నోటి మాటతో చెప్తే కుదరదు. ఒక మహాత్ముడి జీవితాన్ని మీకు తీసుకొచ్చి చూపిస్తున్నారు వ్యాసుల వారు, అది ఆయన ప్రయత్నం. ఇప్పుడు ఈ కోణంలో మీరు వినండి. అందుకే భాగవతంలో ఒక్కొక్క ఘట్టం వింటుంటే ఏదో ఒక ఫలితము మనస్సుకి అంది తీరుతుంది. ఏమా ఫలితము, ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నవారికి ఆ స్థాయిలో అనుభవిస్తారు. చూడండి ఎంత గొప్పగా మాట్లాడతారో. కర్దమ ప్రజాపతిని చూసి శ్రీమన్నారాయణుడు కన్నుల వెంట నీరు కార్చుట ఏమి, ఆనంద భాష్పములు రాలుట ఏమి, ఆనందము దుఃఖము అని రెండు లేని వాడికి ఆనంద భాష్పాలు రావడం ఏమిటి అంటే, ఈయన కోరబోతున్న కోరిక ఏమిటో ఆయనకి తెలిసి ఆయన భార్యను అడగబోతున్నాడు. భార్య కోసం తపస్సు చేసిన వాడు ఎవడున్నాడు ప్రపంచంలో 10,000 సంవత్సరాలు అంటే గృహస్థాశ్రమంలో తరించడానికి ఏది మార్గమో లోకులకు చెప్పి గృహస్థాశ్రమము యొక్క వైశిష్ట్యమును ఆవిష్కరించగలిగిన ఒక మహాపురుషుడు ఇవాళ నా గురించి తపస్సు చేశాడు. వేదము చెప్పడం కాదు, ఇవాళ నిరూపిస్తున్న ఒక మహాత్ముడు నా ఎదుట నిలబడ్డాడు. ఒక భార్య యొక్క గొప్పతనాన్ని చెప్పగలిగిన వాడు నిలబడుతున్నాడు. ఇది ఆయన ఆనందం. కన్నుల వెంట నీరు కారింది శ్రీమన్నారాయణుడికి, ఆనంద భాష్పాలు పడ్డాయి. అది బిందు సరోవరమైనది. ఎంత ఉత్కృష్టమైన స్థితి చూడండి మీరు అసలు అందులోనే. అందుకని ఇటువంటి స్థితి కలిగినటువంటి కర్దమ ప్రజాపతిని శ్రీమన్నారాయణుడు అడిగారు, నాయన నువ్వు ఏ కోరికతో ఇంత తపస్సు చేశావు అని అడిగారు. ఆయన అన్నాడు, నేను చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టించబడ్డాను. చతుర్ముఖ బ్రహ్మ నాకు ఒక కర్తవ్యోపదేశం చేశారు. నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యి, నువ్వు సంతానమును కను అని చెప్పారు. నన్ను కన్న తండ్రి ఆయన మాట పాటించడం నా ప్రథమ కర్తవ్యం. అందుచేత ఇప్పుడు నేను ఆయన మాట పాటించాలి. మాట పాటించాలంటే, ప్రజోత్పత్తిని చెయ్యాలంటే నాకు సౌశీల్య అయిన భార్య కావాలి అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఎందుచేతంటే చిత్రంగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస వివాహం చేసుకుని కూడా శారదాదేవిని ఎప్పుడూ తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళకపోతే శారదాదేవి దగ్గరికి వచ్చి కొంతమంది చెప్తుండేవారు, నీ భర్త పిచ్చివాడు అయిపోయాడు, తిరుగుతున్నాడని. పాపం ఆవిడికి భర్త గారిని చూసుకోవాలని కోరిక పుట్టింది. ఒకసారి కలకత్తా వెడతానంటే తండ్రి గారు అర్థం చేసుకుని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే సరే మధ్యలో అనేక ఘట్టాలు జరిగాయి అనుకోండి. రామకృష్ణ పరమహంస దగ్గరికి చేరుకున్న తర్వాత మొట్టమొదటి రాత్రి రామకృష్ణ పరమహంస శారదాదేవిని పిలిచి అన్నారు, చూడు నేను నిన్ను వివాహం చేసుకున్నాను, పరమ యథార్థం, నువ్వు నాకు భార్యవి, నేను నీకు భర్తని. భార్యాభర్తల సంబంధము చేత కేవల భోగములను అనుభవించి డొల్లయైన సంసారమునందు ప్రవేశించి నీవు పతనమై నేను పతనమై ఉండిపోదామంటే నాకు అభ్యంతరము లేదు, తాళి కట్టాను కాబట్టి లేదు. నీవు నాకు భార్యవై నేను నీకు భర్తనై సంసారమనగా కేవలము బిడ్డలని కనడము కాదు, కామోపభోగము కాదు, ఈశ్వర పాదములు పట్టి తరించడంలో నువ్వు నాకు నేను నీకు ఆలంబనంగా నిలబడదామంటే మాట ఇయ్యగలవా అని అడిగారు. అంటే శారదామాత అంది, ఇలాంటి సంసారాలు ఎన్ని జన్మలు చేశానో తరించిపోవడానికే మన ఇద్దరం దంపతులుగా మిగిలిపోదాం. అంతే, ఇద్దరు తరించిపోయారు.
ఇప్పుడు భార్య సౌశీల్య కాలేదనుకోండి. అందుకే కోడల్ని తేవడానికి, భార్యని తేవడానికి కొడుక్కి అధికారం ఎవరిది అంటే, ఆ అధికారం ఎవరిదో తెలుసా అండి? కేవలము తండ్రిదే. ఎందుచేత తన తేజస్సు బయట నడుస్తోంది కొడుకుగా. ఆయనకి ఎటువంటి భార్య అయితే ఆయన తరించగలడో, తండ్రి గుర్తుపట్టగలడో, అందుకని తండ్రి వెతికి తీసుకురావాలి కోడల్ని. కాబట్టి ఇప్పుడు ఎవరు ఆయనకి తండ్రి? శ్రీమన్నారాయణుడే తండ్రి. బ్రహ్మకి శ్రీమన్నారాయణుడికి అభేదం మీరు వింటున్నారు కదా రోజు. అందుకని ఇప్పుడు తండ్రి నిర్ణయించాలి. ఇది ఎంత లౌకికమైనటువంటి ధర్మాన్ని ఆవిష్కరిస్తున్నాడో చూడండి. తను వెతుక్కోలేక చేతకానివాడై కాదు, తను తరించడానికి గృహస్థాశ్రమంలో తన తండ్రి చెప్పాలి తనకి అనుకూలవతి అయిన ఇల్లాలెవరో. ఇటువంటి వాడిని చూసి ఆనంద భాష్పాలు రాల్చాడు. నాన్నగారు మీరు చెప్పిన పుస్తకాలకు చదువుకున్నాను, మీరు చెప్పిన కోర్సు చదివాను, మీరు చెప్పిన ఉద్యోగం చేశాను, నా మనస్సు నాది, మీరు చెప్పిన పిల్ల నేనెందుకు చేసుకుంటానన్నవాడు కొడుకు కాడు. అలా కొడుకు యొక్క సౌశీల్యాన్ని చూడగలిగిన వాడై ఉండాలి తండ్రి. ఈ అమ్మాయి అయితే నీకు కట్నం ఎక్కువ తీసుకొస్తుందిరా అన్నవాడు కాడు తండ్రి. ఇటువంటి పిల్లని చేసుకుంటే మన వంశం తరిస్తుందిరా అని చెప్పినవాడు తండ్రి. అందుచేత మహానుభావుడు రామాయణంలో అంటారు, ప్రియాతు సీత రామస్య దారాహ పితృకృత ఇతి. రామచంద్రమూర్తికి సీతమ్మ చాలా ఇష్టము. ఎందుచేత? మొదటి కారణమేది? దశరథ మహారాజు గారు తనకి భార్యగా నిర్ణయించారు. మా నాన్నగారికి తెలుసు నేను ఎవరి భార్యగా ఉండాలో, ఎవరు నాకు భార్యగా ఉండాలో. సీతమ్మని నిర్ణయించారు. అందుకని గౌరవము, తండ్రి యొక్క తీర్పు మీద గౌరవం. అలా ఇప్పుడు ఆయన ఎవరిని అడగాలి? తండ్రిని. నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళమని చిత్రముఖ బ్రహ్మగారు చెప్పారు, కానీ పిల్లని చెప్పలేదు. ఏ పిల్ల నాకు సౌశీల్యవతియో, ఏ పిల్లని నేను చేసుకుంటే తరించగలనో, కేవలము ధర్మేచా అర్థేచా కామేచా నాతి చరామి అని బూట్లు వేసుకుని, టై కట్టుకుని, కోట్ వేసుకుని, పెళ్ళవకముందే రిసెప్షన్లో పక్క పక్కన కుర్చీల్లో కూర్చుని వచ్చిన పెద్దలకి బూట్లు ఇప్పకుండా నమస్కారాలు పెట్టిన పెళ్ళిళ్ళు కావు. ఇలా ఆలోచించిన పెళ్ళిళ్ళు. అందుకని ఆయన అన్నాడు, ఎవరిని నేను వివాహం చేసుకోవాలో నిన్ను అడుగుతున్నానయ్యా తండ్రి. నువ్వు నవ్వకు. ఏమిటయ్యా, కల్పవృక్షం లాంటి నేను ప్రత్యక్షమైతే మోక్షం అడగకుండా, వేరొకటి అడగకుండా భార్య కావాలని అడుగుతావేమిటంటావేమో తండ్రి. కాలమునందో భోగమే మనిషిని పాడు చేస్తుంది. ఆ భోగము పాడు చెయ్యకుండా నాతో కలిసి నడవగలిగినటువంటి సౌశీల్యవతి నాకు కావాలి. సంసార సంబంధమైనటువంటి భోగమును అనుభవించాలి, కానీ ఇద్దరం తరించగలగాలి. అది కదా ధర్మపత్ని అంటే. ఇద్దరము తరించడానికి అనుకూలమైన మనః పరిణతి కలిగినటువంటి సౌశీల్యవతి అయినటువంటి ఒక ఇల్లాలిని నాకు నువ్వు కుదుర్చు అని అబ్బో అద్భుతమైన స్తోత్రం చేశాడు. చేస్తే ఆయన అన్నారు, నేను కూడా నువ్వు ఈ కోరిక అడుగుతావని తెలుసు. ఆయనకి తెలియదండి, సమస్త చరాచర ప్రపంచమునందు నిండి నిబిడీకృతమైన వాడికి విష్ణువు అని పేరు. మొన్న స్వామి చెప్పారు కదా, వ్యాపకత్వము కలిగి ఇందులో అందులో అని మీరు చెప్పడానికి వీలు లేకుండా అంతటా నిండిపోయిన వాడెవరో, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట నిండిపోయిన వాడిని నారాయణుడని పిలుస్తారు. అంతటా నిండిపోయిన వాడిని ఒక రూపంతో కనపడమని అడిగితే అది తపస్సు. అలాంటి వాళ్ళని అనుగ్రహించడానికి ఆయన ఒక రూపంతో కనపడతాడు. ఒక రూపంతో కనపడ్డాడు, కనబడితే స్తోత్రం చేశాడు. నల్ల కలువలా ఉన్నటువంటి నీ స్వరూపానికి నమస్కారం, నీ చేతిలో ఉన్నటువంటి శంఖచక్ర గదా పద్మములకు నమస్కారం, నీ పాద పద్మములకు నమస్కారం. తండ్రి, నువ్వు వేదము చేత స్తుతింపబడిన వాడివి, మాంసనేత్రము చేత చూడబడని వాడివి, అంతటా నిండి నిబిడీకృతమైన వాడివి, ఈ లోకములను హేళగా సృష్టించిన వాడివి, వీటిని నిలిపిన వాడివి, తుదకు నీలోనికి తీసుకునేటటువంటి వాడివి. అటువంటి వాడివి నాయందు అనుగ్రహించి నేను చూడడానికి వీలుగా ఒక రూపముతో దర్శనమిచ్చావు, నేను కృతజ్ఞుడను అని నమస్కరించాడంతే భావన. స్తోత్రం అంటే అదే ఉంటుందంటే దాని తీర్పు. నమస్కరిస్తే ఆయన అన్నాడు, నాకు చాలా సంతోషం కలిగిందో కర్దమ ప్రజాపతి, నీ స్తోత్రానికి నీ మాటకి నీకు కావలసిన భార్యని నిర్ణయించాను. ఎల్లుండి ఇక్కడికి స్వయంభవ మనువు వస్తున్నాడు. స్వయంభవ మనువుకి 3 కుమార్తెలున్నారు. అకూతి, దేవహూతి, ప్రసూతి. ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. అందులో దేవహూతి అనబడేటటువంటి పిల్ల నీకు తగినటువంటి కన్య. ఆ దేవహూతిని రథం మీద కూర్చోపెట్టుకుని వస్తున్నాడు స్వయంభవమనువు. నిన్ను అడుగుతాడు, పిల్లనిస్తాను స్వీకరించమని. ఆ పిల్లని స్వీకరించు, మీరిద్దరూ గృహస్థాశ్రమంలో తరిస్తారు అని ఆశీర్వదించి స్వామి
తనతో వచ్చినటువంటి గరుడ వాహనం మీద కూర్చుని గరుడ వాహనము యొక్క రెక్కల సవ్వడి వినపడుతుండగా వెళ్ళిపోయాట. మీకు ఎంత గమ్మత్తుగా చెప్తారంటే వ్యాసుల వారు, ఒక విమానం వెళ్ళిపోతున్నప్పుడు వచ్చేటటువంటి టేక్ ఆఫ్ సౌండ్ వేరు. మన మిమిక్రీ చేసేవాళ్ళు అందుకే విమానం ఎగిరిపోతే ఎలా ఉంటుంది అన్న ధ్వని చేస్తారు. అది మనకి గమ్మత్తుగా ఉంటుంది. ఎప్పుడు మనం ఎక్కలేదు కాబట్టి లేకపోతే ఎక్కిన మహాత్ములు ఉండొచ్చు అనుకోండి, ఓహో విమానం వెళ్ళిపోతే అలా ఉంటుందా అని వింటూ ఉంటాం. కానీ గరుడ వాహనం వెళ్ళిపోతుందట రెక్కలు అల్లారుస్తూ ఇలాగా వెళ్ళిపోతుంటే గరుడు రెక్కలు కదుపుతున్నప్పుడు వచ్చిన శబ్దం ఏమిటో తెలుసా అండి? ఒక రెక్కలోంచి ఋగ్వేదము, ఒక రెక్కలోంచి సామవేదము కర్దమ ప్రజాపతి విన్నట్ట. అంటే ఇప్పుడు గరుడ వాహనం అంటే ఒక పక్షి కాదు, వేదమే. వేదము చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు. కాబట్టి అది పైకి స్థూలంగా దర్శనమిచ్చినప్పుడు గరుడ వాహనం మీద ఉంటాడు. ఆ గరుడ వాహనం వెళ్ళిపోతున్నప్పుడు రెక్కలు అల్లారిస్తే వచ్చే ధ్వని ఏమిటి? వేదధ్వని వచ్చింది. ఆ రుక్ సామ వేద మంత్రములను కర్దమ ప్రజాపతి విని పొంగిపోయేట. ఇటువంటి స్థితి ఎంతమందికి దక్కుతుంది చూడండి. ఇటువంటి స్థితిలో ఉన్న కర్దమ ప్రజాపతి నిర్మించుకున్నటువంటి ఆ ఆశ్రమ వాటిక ఎంత అందంగా ఉంటుందో చెప్తారు. అందు తమాల సాల వకుళార్జన నింబ కదంబ పాటలీ చందన నారికేళ ఘనసార శిరీష లవంగ లుంగ మాకంద చందన క్రిముక కాంచన బిల్వ కపిత్థ మల్లికాకుంద మధూక మంజుల నికుంజములందన రారి వెండియున్ మల్లెలు, జాజులు, వెలగలు, పెద్ద పెద్ద మారేడు చెట్లు, పెద్ద పెద్ద మామిడి చెట్లు, పెద్ద పెద్ద వేప చెట్లు, ఇటువంటి వాటితో కూడినదై మనం అరుణాచలం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఆ విరూపాక్ష గుహ దాటిపోయి స్కందాశ్రమం దగ్గరికి వెడితే అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ రమణులు వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇచ్చినప్పుడు కొంతమంది చుట్టూ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఎవరూ బహుశా లేరు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు బోర్డు మాత్రమే చూస్తున్నారు, దిస్ ఈజ్ ది ప్లేస్ వేర్ రమణ మహర్షి హ్యాస్ గ్రాంటెడ్ మోక్ష టు హిస్ బిలౌడ్ మదర్ అని. సో ఆ గదిని మాత్రమే కొంతమంది చూస్తున్నారు. కానీ రమణ మహర్షి వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇస్తున్నప్పుడు చూసిన దానివి నువ్వే, అప్పుడు చిన్న చెట్టుగా ఉన్నావు. ఆ తర్వాత ఇక్కడి స్కంధాశ్రమాన్ని ఇలా అందరూ చూడడానికి వీలుగా కడుతున్నప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు మేము వచ్చి చూస్తున్నప్పుడు నువ్వు ఉన్నావు. ఇంతమంది యొక్క అనుభూతులను చూడడానికి సాక్షిగా ఉన్నదానివి నువ్వు ఒక్కదానివి, నీవే నిజమైన పరబ్రహ్మానివి అని నేను ఆ పెద్ద చెట్టుకి నమస్కారం చేస్తుంటాను అప్పుడప్పుడు స్కందాశ్రమంలో. అలాగా ఇన్ని రకాల చెట్లతో ఉంటే నిజంగా అది ఎంత పైకి వర్ణించడం కాదండి. మనం అంటే ఇవాళ చెట్టు అనేటటువంటి దాని అందం ఏమిటో మనకి ఏం తెలుసు అసలు? శబరిమలై వెడితే చూడాలి చెట్ల అందం అంటే ఏమిటో. ఇంతంత మానుతో రెండు చేతులతో ఇలా కౌగిలించుకుందామంటే రెండు చేతులు ఇంతకన్నా పట్టవు, అంత పెద్ద పెద్ద మానుతో ఉండి ఇక్కడ మనం నిలబడితే ఈ చెట్టు కొమ్మలు అక్కడ వరకు వ్యాప్తి చెంది సూర్యుడు ఎటు తిరిగినా సరే కిరణములు మాత్రం వచ్చి దాని మొదట్లో పడవు. అంత పెద్ద నీడతో కూడుకుని ఎన్నో కొన్ని వేల పక్షులకు ఆలవాలమైనటువంటి ఒక చెట్టు వంక మీరు చూశారనుకోండి, నిజంగా అదో పెద్ద జనతా అపార్ట్మెంట్లా ఉంటుంది. అయ్య బాబోయ్ అంత బాగుందిరా ఈ చెట్టు అనిపిస్తుంది. అలాంటి చెట్లు, ఆ చెట్ల కల్లుకున్నటువంటి తీగలు, అందులో సరోవరాలు, అంత అందమైనటువంటి ఆశ్రమంలో కర్దమ ప్రజాపతి అక్కడ కూర్చుని ఉన్నారు. కూర్చునుంటే శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి రోజు రానే వచ్చింది. స్వయంభవమనువు చేతిలో ధనస్సు పట్టుకొని రథం మీద తన భార్య అయిన శతరూపతోటి తన కుమార్తె అయినటువంటి దేవహూతితోటి వచ్చారు. వచ్చి కర్దమ ప్రజాపతి యొక్క దర్శనం చేశారు. చేసి ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. కర్దమ ప్రజాపతి వయస్సులో చిన్నవాడు, స్వయంభవమనువు పెద్దవాడు. కానీ జ్ఞానము చేత కర్దమ ప్రజాపతి పెద్దవాడు, స్వయంభవమనువు చిన్నవాడు. అందుచేత కర్దమ ప్రజాపతి పాదములకు స్వయంభవమనువు నమస్కరించాడు. నమస్కరించి సరసిజ గర్భుడు తనచే విరచితమైనట్టి వేద వితతుల నెల్లన్ ధరవెలయించుటకై బుధవర మింబుం తన ముఖంబు వలన సృజించెన్. అంటే ఇప్పుడు దేన్ని చెప్తున్నాడండి? పురుష సూక్తం చెప్తున్నాడు. బ్రాహ్మణోస్య ముఖమాసీ బాహూరాజన్యకృత. అయ్యా, చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట వేదాన్ని తన నోటితో పలికి ఆ వేదాన్ని రక్షించడం కోసం, ఆ వేదాన్ని వ్యాప్తి చెయ్యడం కోసం తన ముఖమండలంలోంచి బ్రాహ్మణుల్ని సృష్టించాడు. అటువంటి ప్రజాపతులలో నువ్వు ఒకడివి.
అటువంటి నీ పాదపద్మములకు వంగి స్వయంభౌమనువు నమస్కరిస్తున్నాడు అని నమస్కరిస్తే కర్దమ ప్రజాపతి సంతోషించి అన్నారు, మహారాజా నీ ధనస్సు చూస్తేనే భయం వేస్తుంది. అటువంటి రాజు నాకు చారులైనటువంటి వాళ్ళు రాజ్యంలో జరుగుతున్న విశేషాలు చెప్తారులే అని ఎక్కడో రాజధాని యందు కూర్చుని ఉండకూడదు, భూమండలమంతా పర్యటిస్తూ ఉండాలి. ధర్మాన్ని నాలుగు చెరగులా స్థాపించడం కోసం ధనస్సు చేతపట్టి నువ్వు తిరుగుతున్నావు, చాలా సంతోషం కలిగింది. కానీ ఇక్కడ ధర్మాన్ని స్థాపించడానికి ఏముంటుంది? తపస్సు చేసుకునే ఆశ్రమంలో నువ్వింత ప్రయత్నపూర్వకంగా భార్యతో కుమార్తెతో కలిసిన ఆశ్రమానికి వచ్చావంటే నువ్వు చెప్పవలసినది ఏదో ఉందని నేను అనుకుంటున్నాను. అది నువ్వు నిర్భయంగా ప్రకటముగా చెప్పవచ్చు, నీకేమీ బెంగలేదు అంటే లైన్ క్లియర్ చేశారాయన. అందుకని ఒక ప్రజాపతి ఒక యోగి పురుషుణ్ణి పట్టుకుని మా అమ్మాయిని ఇస్తాను పెళ్లి చేసుకుంటారా అని అడిగితే అసహ్యంగా ఉంటుంది. అందుకని నువ్వు మనస్సులో ఏ కోరికతో వచ్చావో అది చెప్పవచ్చు, నీకు భయం లేదు అన్నారు. అంటే ఆయన అన్నాడు, మహానుభావుడు కర్దమ ప్రజాపతి చూడండి ఎంత అందంగా అంటారో ఆ స్వయంభూమనువుని, దురిత స్వరూప పాటచ్చర పీడం పొందకుండ సకల క్షోణిన్ పరిపాలించుటకై మము అరవింద భవుండు భుజములందు సృజించెన్. ఈ మాటలు కర్దమ ప్రజాపతి చెప్తే ఆయన అన్నాడు, మా గొప్పతనం ఏమీ లేదండి ఇందులో, మేము మహారాజుల నిజమే, ధనస్సు చేత పట్టుకుని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. కానీ ఇవాళ స్వయంభవమనువు అనేటటువంటి పేరుతో ఈ భూమండలానికి అంతటికీ నేను అధినాథుడనై పరిపాలించగలుగుతున్నానంటే పరిపాలించగలిగిన శక్తి నాలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి. అరవింద భవుండు భుజములందు సృజించెన్. మేము పరబ్రహ్మము యొక్క భుజములలోంచి బయటికి వచ్చాం. భుజములు శక్తి కేంద్రములు, ఇవి కార్యం చేస్తాయి, కర్మ చేసేటటువంటివి. కాబట్టి లోకరక్షణ చేతులతో చెయ్యాలి. అందుకని బాహూరాజన్యకృత, మేం ఈశ్వరుడి యొక్క బాహువులలోంచి వచ్చిన వాళ్ళం. అందుకని ఇది నా గొప్పతనం కాదు, నేను పరిపాలించి రక్షించగలుగుతున్నానంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. అందుకే మమ్మల్ని భుజములలోంచి సృష్టించాడు. వాళ్ళు చూడండి, వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏవి మాట్లాడినా అన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈశ్వరుణ్ణి అనుసంధానం చేస్తూనే వస్తాయి. ఇప్పుడు స్వయంభవమనువు తన కూతురునిచ్చి వివాహం చేస్తానని చెప్పాలి. ఆయన ఎంత అందంగా మాట్లాడాడంటే, నాకు 3 కుమార్తెలు, అందులో ఇప్పుడు నాతో వచ్చినటువంటి పిల్లని దేవహూతి అని పిలుస్తారు. ఈ దేవహూతి నీకు తగినటువంటి సౌశీల్యము కలిగినటువంటిది. ఎందుచేత కలిగినది? నారదుడు మా అంతఃపురానికి వచ్చినప్పుడు కర్దమ ప్రజాపతి యొక్క గుణ విశేషములను వర్ణించి చెప్పేవాడు. నీ గుణములను విన్న తరువాత నిన్ను భార్యగా చేపట్టాలనేటటువంటి కోరిక నా కుమార్తె యందు కలిగినది. అందుచేత నా కుమార్తెను స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి అని అడిగాడు. తప్ప తన కుమార్తె గురించి గొప్పగా చెప్పుకోలేదు. దేవహూతి లాంటి సౌందర్యవతి సాధారణం ప్రపంచంలో. అటువంటి అందగత్తె మా అమ్మాయి చేసుకో అని బాహ్య సౌందర్యం గురించి చెప్పలేదు అసలు. నారదుడి వలన నీ గుణములను వినిది. నీవేమిటో ఆవిడికి తెలుసు, నీకు భార్యగా ఉంటే ఎలా ప్రవర్తించాలో తెలుసు. నీ గుణములను విని నీ గుణములకు ఆవిడ ఉప్పొంగింది. అందుకని నీకు భార్య కావాలనుకుంటోంది. అందుకని నువ్వు ఆవిడ్ని భార్యగా స్వీకరించమని చెప్పాడు. ఇప్పుడు అనుకూలత కలుగుతుంది. దేనివల్ల అనుకూలత కలిగేది? పైకి ఆయన 6 అడుగుల పొడుగండి, మీ అమ్మాయి పొడిగెంత? 4, 8. అబ్బే మా వాడికి వీడికి సరిపోదండి. ఏమిటి చేసుకుంటావు? పొడుగు కూర వండుకు తింటావా? పొడుగు పొట్టి, నలుపు తెలుపు, అన్ని అవయవాలు బాగున్నాయా బాగులేవా, తెల్లగా ఉందా నల్లగా ఉందా, ఇవన్నీ కూడా కాలగర్భంలో ఒకనాడు కలిసిపోయేటటువంటి విశేషాలు. ఇవాళ తెల్లగా ఉన్నటువంటి పిల్ల ఏదో ఒక అనారోగ్యం వస్తే నల్లగా అయిపోవచ్చు. నల్లగా ఉన్న పిల్ల పార్వతీదేవి అంతటి పేరు తెచ్చుకోవచ్చు. రంగులో ఏముంది, శీలంలో ఉంది ఉండేదంతాను. అందుచేత ఎంత అందంగా మాట్లాడారో చూడండి. ఫోటోలు చూసుకోవడం, పొడుగు పొట్టి చూసుకోవడం, హైటు మిల్లీమీటర్లతోటి సెంటీమీటర్లతోటి చూసుకోవడం ఇవి లేదు. గృహస్థాశ్రమంలో ప్రవేశించేవాడు ఏది చూసి చేసుకున్నాడు అంటే నీ గుణముల యందు అనురక్త అయినది. అంటే కర్దమ ప్రజాపతి ఎంత గొప్ప మాట మాట్లాడారో చూడండి. ఆవిడ తండ్రి గారు చెప్పలేదు ఆయన గురించి, కర్దమ ప్రజాపతి చెప్తున్నాడు. ఆయన అన్నాడు, అనగా నీ చేత అనన్యదత్తముగ ప్రతిష్ఠితంబైన ఈ తీగబోడి కమనీయ రూపరేఖా విలాసంబులమానిత లక్ష్మీ సమానయగుచు ఒకనాటి రాత్రియందుడురాజ చంద్రికా ధవళిత నిజసౌధ తలమునందు మహిత రణన్మణి మంజీర శోభిత చరణియై నిజసఖీ సహితయగుచు కందుక క్రీడ చరింప గగనమందు వర విమానస్థుడగుచు విశ్వావసుండు
నాగదనరిన గంధర్వ నాయకుండు తరుణి చూచి విమోహి అయి ధరణిపడియే. నీ కూతురు యొక్క సౌందర్యం ఏమిటో నాకు తెలిసాయా? ఒకనాటి రాత్రి పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తుండగా నీ కుమార్తె కాళ్ళకి అందెలు పెట్టుకుని అంతఃపురం దగ్గర ఉన్నటువంటి సరోవరంలో, అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యానవనంలో తన చెలికెత్తెలతో కలిసి ఆడుకుంటోంది. ఆడుకుంటూ ఆ పిల్ల అక్కడ నిలబడి తన కాలితో భూమినిలా రాస్తోంది. రాస్తుంటే ఆ పైనుంచి గంధర్వుడు ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్నటువంటి గంధర్వుడు విశ్వావసుడు ఆ విమానంలోంచి పిల్లని చూశాడు. చూసి ఎంత బాగుందో అనుకోలేదు, ఈ పిల్ల అందం చూసి పైన విమానం నుంచి స్పృహ తప్పి భూమి మీద పడిపోయాడు. అంత అందగత్తయ్యా నీ కూతురు, నువ్వు ఈ సంఘటన చెప్పలేదు, దాచావు. ఎందుకు దాచావు? బాహ్య సౌందర్యాన్ని చెప్పకూడదు కనుక దాచావు. కానీ నేను చెప్తున్నాను, అంతటి సౌందర్య రాశి. ఈ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? లక్ష్మీదేవి అనుగ్రహం చేత వచ్చింది. ఎందుకని? ఈ మాట ఎందుకు అనాలండి అంటే, కన్యాదానం చేసేటప్పుడు ఆడపిల్లని లక్ష్మిగా చూస్తారు. లక్ష్మిగా చూసి తామర పువ్వులో తీసుకొస్తున్నామని బుట్టలో కూర్చోబెట్టి తీసుకొస్తారు మేనమామలు. మేము ఎప్పుడూ మా మేనకోడలను ఆ దృష్టితో చూడలేదు, లక్ష్మిగా చూశామని తీసుకొస్తారు. అందుకని బట్టలు పెట్టి పంపిస్తారు ఆ మేనమామలకి. ఆ మేనమామలు తీసుకొచ్చి కూర్చోబెడితే కన్యాదాత వరుడి యందు నారాయణుణ్ణి చూసి తాను తరించిపోతాడు. తరించిపోయి పళ్ళెంలో వరుడి యొక్క కాళ్ళు పెట్టి తన భార్య నీళ్లు పోస్తుంటే తాను కాళ్ళు కడిగినటువంటి రోజున తన జన్మ సాఫల్యం. నారాయణుడి యొక్క కాళ్ళు కడిగి తజ్జలములను తన శిరస్సు మీద ప్రోక్షణం చేసుకునేటటువంటి మహాభాగ్యము ఎవరి వల్ల కలుగుతుంది? ఆడపిల్ల వల్ల కలుగుతుంది, తండ్రికి. అందుచేత నీ కుమార్తె అంతటి సౌందర్య రాశి. నేను ఒక్క మాట చెప్పనా మహానుభావ స్వయంభూమనువు, ఎవరికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలిగిందో వారు మాత్రమే నీ కుమార్తెని చేపట్టగలరు. నేను చేపట్టి నా గుణములను విని నీ కుమార్తె నాకు భార్య కావడం కాదు, నాయందు లక్ష్మీదేవి ప్రసన్నురాలైనది, అందుకే నాకు ఇటువంటి భార్యనిచ్చినది. ఈ మాట ఎవరు అనగలరో తెలుసా అండి? శంకరాచార్యులు వారు అంటారు, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం లిజితపఫలాభ్యాం. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే, అబ్బా ఆయన తపస్సుకి ఫలితం ఈవిడ పుణ్యాలు నోముల పంట ఆయనే. ఇద్దరు ఒకరినొకరు ఎలా ఉద్ధరించుకుంటున్నారండి నిజంగా అనిపించుకోగలగాలి దాంపత్యం అంటే. తప్ప దాంపత్యం అంటే ఆవిడ పొడుగ్గా ఉంది ఈయన పొట్టిగా ఉన్నాడు అవన్నీ కాదు దాంపత్యం. ఒకరినొకరు ఎలా తరింప చేసుకుంటున్నారు సంసారంలో, అన్ని గుణములు కలిగినదయా. నీ కుమార్తె నాకు భార్య కావడానికి తగినదని నిర్ణయించిన వాడెవరో తెలుసా? నువ్వు కాదు, నేను కాదు, తండ్రి శ్రీమన్నారాయణుడు నిర్ణయించి మొన్నటి రోజునే చెప్పాడు. అందుకని నేను నీ కుమార్తెని భార్యగా స్వీకరిస్తాను. ఇది ప్రపంచమునందు మొట్టమొదటి పెద్దలు కుదిర్చిన వివాహము అన్నాడు. ప్రపంచంలో మొట్టమొదట జరిగిన పెద్దలు నిర్ణయించిన వివాహం ఏదో తెలుసా అండి? దేవహూతి కర్దమ ప్రజాపతులది. ఎందుచేత ఎవరు నిర్ణయించారు? పెద్దలు నిర్ణయించినారుగానా అంటాడు. అన్నీ ఉంటుంది, ఈయనే ఆ దొడ్లో ఈ దొడ్లో తిరిగి తీసుకొచ్చాడు ఆ పిల్లని. పెద్దలు నిర్ణయించినారుగానా అంటే ఇలా నిర్ణయించాలి. శ్రీమన్నారాయణుడు నిర్ణయించాడు, నిర్ణయిస్తే వివాహం జరుగుతోంది, ఒడంబడి జరుగుతోంది. అందుచేత అటువంటి పెద్దలు నిర్ణయించిన వివాహము ఆదిరాజు కుమార్తెని నేను చేసుకుంటున్నాను అన్నాడు. ఇదో గమ్మత్తైన మాట. ఆదిరాజు కుమార్తె ఏమిటండి అంటే, ఆదిరాజు అని పేరు ఎవరికంటే స్వయంభవ మనువుకి పేరు. ఎందుకనంటే సమస్త భూమండలాన్ని వరాహమూర్తి పైకెత్తి ఇచ్చిన తరువాత మొదటి రాజు స్వయంభవ మనువు. అందుకని ఆయన ఆదిరాజు అని పిలుస్తారు. స్వయంభవ మనువుకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అంటే, అసలు ముందు రాచభోగములను అనుభవించిన వాడు ఆయనే. అన్ని భోగములను అనుభవిస్తున్నా ఆయన ఎప్పుడు ఒకటి అనుకునేవట, ఈ భోగములు గొప్పవా, ఈశ్వర చరణారవింద సేవనము గొప్పదా, ఈ తుచ్చమైనటువంటి లాలస గొప్పదా, భగవత్కథా శ్రవణము గొప్పదా, ఈ భోగస్థానములతోడి సంగము గొప్పదా, భాగవతులతోడి కలయిక గొప్పదా అని నిరంతర ప్రశ్న వేసుకుని అవే గొప్పవి, ఇవి అల్పములు నీచములు అని నిర్ణయించుకునేవాట. అందుకే ఆయన్ని ఆదిరాజు అని పిలిచారు. ఆదిరాజు అని ఇంటి పేరున్న వాళ్ళందరికీ బహుశా ఈ లక్షణం ఉంటుందేమో. వాళ్ళు ఎంతంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా, ఎంతంత చదువులు చదువుకున్నా అంత నిరాడంబరంగా, అంత పెద్ద మనిషి తరహాగా, అంత భక్తిగా ఉంటారులా ఉంది. చిత్రం చూసారా మీరు? ఇన్నాళ్ళు లేదు.
ఇవాళ ఆదిరాజు గురించి ఉపన్యాసంలో వచ్చే రోజున నాకు పూలదండ వేసిన వారు ఆదిరాజు ప్రకాశరావు గారు. అలా వెయ్యాలని నిర్ణయించిన వాడు గోపాలకృష్ణుడు. ఏమంటారు దీన్ని? ఇది నేనైతే అనుకుంటానో ఇది ఈశ్వరానుగ్రహము అనుకుంటాను. అందుకని ఆదిరాజు అని బిరుదు ఆయనకి, స్వయంభూమనువుకి. ఇది పెద్దలు నిర్ణయించిన మొట్టమొదటి వివాహం. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆ మాట అనాలండి? అంటే ఈ వివాహం మనందరికీ మార్గదర్శకం. ఇప్పుడు ఇది పండుతుందా పోతుందా? నువ్వెవడివి? కాలేజీలోనూ ఇంకో క్లబ్లోనూ పెద్దలు నిర్ణయించిన పెళ్ళిళ్ళు మంచివా, ప్రేమ పెళ్ళిళ్ళు మంచివా అని డిబేటింగ్ కాంపిటీషన్ పెట్టడానికి వ్యాసుడు ఎప్పుడో చెప్పాడు. ఏది మంచిదో ఆయన నిర్ణయించి చెప్పేశాడు. ఇంకా నీ డిబేటింగ్ ఎందుకు? నీ అల్పజ్ఞానంతో నీకేమైనా చేతనైతే భాగవతం చదువుకోసారి వెళ్ళి చతుర్థ స్కంధం. నీకు చేత కాకపోతే నోరు ముసుగు కూర్చో. పిచ్చ డిబేటింగ్ కాంపిటీషన్ పెట్టకు, పిల్లల్ని పాడు చేసేయకు. కాబట్టి ఇది మొదటి వివాహము. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడి నుంచి గమనించడం మొదలెట్టాలి. ఓహో, ఇది ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా? సక్సెస్ అవ్వడం అంటే ఏమిటి? ఓ 3 పిల్లలు పుట్టారు, కొడుకులు పుట్టారు, కూతుళ్ళు పుట్టారు, ఇంటికి ఏసీ ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి, కాబట్టి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్స్ ఎ సక్సెస్ అని మిమ్మల్ని తీర్మానం చేయమని కాదు. నేను ముందే చెప్పాను, గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారు? ఇద్దరు ఒకరిని ఒకరు తరింప చేసుకోవడానికి ప్రవేశించారు. అలా తరింప చేసుకోగలిగారా? ఇది మీరు నిర్ణయం చెయ్యాలి. ఇందులో శ్రీమన్నారాయణుడు మీరు తరించగలరు అనడానికే నీకు తగిన అనుకూలమైన భార్య పెద్దల చేత నిర్ణయింపబడుతోంది. కాబట్టి మీ వివాహము ఖచ్చితంగా తరింపచేస్తుంది. ఎలా? ఆయన ఒక వరం ఇచ్చాడు. ఏమిటి ఆ వరము? నేనే నీ కడుపున కొడుకుగా పుడతాను అని చెప్పాడు. ఇది న్యాయం అండి, ఇది యథార్థం. ఎందుచేత? తండ్రి మళ్ళీ తానే కొడుకుగా వస్తున్నాడు, మళ్ళీ ఆ కొడుకు ఏం చేస్తున్నాడు? మళ్ళీ తానే కొడుకుగా వస్తున్నాడు. ఏమవుతుంది? ఆ తేజస్సు నడుస్తోంది, అలాగా వంశపారంపర్యంగా నడుస్తోంది. అందుకని ఎవరు రావాలి? ఎవరు మొట్టమొదటి వాడో వాడు రావాలి. ఇప్పుడు మళ్ళీ అందుకు తాతగారి పోలుకో తండ్రి గారి పోలుకో రావాలి. అందుకని ఆ నారాయణుడుకు కర్దముడికి అభేదం, ఇద్దరు ఒకటే, తండ్రి కొడుకు ఒకటైపోయినప్పుడు అందుకని మళ్ళీ నారాయణుడే పుట్టాలి కడుపున. అందుకుని నేనే నీ భార్య కడుపున 10 నెలలు పడుకుని బయటికి వస్తానయ్యా. ఎంత విజయం చూడండి ఇది నిజంగా కర్దమ ప్రజాపతికి. ఇది గృహస్థాశ్రమం యొక్క విజయము అని చెప్తే సంతోషపడిపోయారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? స్వయంభువమనువు పిల్లనివ్వలేదు కర్దమ ప్రజాపతి. ఈయన కర్దమ ప్రజాపతిని మాటలు చెప్తే స్వయంభువమనువు ప్రపోజ్ చేస్తే ఆయన ఒప్పుకుంటే తన కూతురి వంక చూశాడు. కూతురు చాలా చిరునవ్వు నవ్వుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇవ్వలేదు పిల్లని. శతరూప చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకెళ్ళాడు. నీకు అంగీకారమేనా అని అడిగాడు. భార్యాభర్తలంటే ఇది. ఎంత చిన్న విషయం అవనివ్వండి, అది ఆ చిన్న విషయం కూడా భార్యకి చెప్పకుండా ఉండలేక, అయ్యో దానికి చెప్పకుండా ఉండడమా అని తనకి కలిగిన చిన్న సుఖం, చిన్న దుఃఖం, చిన్న కష్టం, చిన్న సంతోషం కూడా భార్యతో చెప్పుకోవడంలో ఆనందం పొందేటట్టుగా అనువర్తించి నడిచినటువంటి భార్య, భర్తని గెలుచుకున్న భార్య స్వాధీన వల్లభ. అందుకే శంకరుడు పార్వతీదేవికి చెప్పకుండా ఎవరికీ చెప్పడేది. అలా గెలుచుకుంది ఆవిడ. అలా గెలుచుకోగలిగితే స్వాధీన వల్లభ ఆవిడ భార్య అంటే. ఆయన అసలు ఆవిడ పేరు ఉట్టినే తలుచుకుంటుంటాడు, అన్నీ చెప్తాడు. ఎందుకు అలా పసిపిల్లాళ్ళ వెళ్ళి చెప్పడం? లొంగిపోయి కాదు, ఆవిడ తనని అలా గెలుచుకుంది. ఇక్కడ సింహాసనంలో అధిష్ఠితురాలయ్యింది. తన ప్రేమతో ఆయన్ని గెలుచుకుంది. ఆయనకి మార్గదర్శకత్వం చేస్తుంది. ఆయన ఎప్పుడైనా పొరపాటు పడితే అలా చేయకండి, తప్పు, మీరు ఇలా ప్రవర్తించండి అని ఆయన జీవితాన్ని ఉద్ధరించే బాట చూపిస్తుంది. అందుకే భార్య కేవలం దాసి కాదు, కార్యేషు ఆవిడ కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి. అందుకని ఆవిడ ఎన్ని రకాలుగా సేవిస్తుందో. భార్యకున్నటువంటి స్థానం, స్త్రీకున్నటువంటి స్థానం ఎంత పరమ పవిత్రంగా ఆవిష్కరించారో చూడండి. శతరూప అంగీకరించిన తరువాత ఉత్తరక్షణ వివాహం, ముహూర్తం కుదిరింది కాబట్టి చేసేసాడు. చేసేస్తే బహుమతులు ఎవరిచ్చారో తెలుసా అండి? స్వయంభూ మనువు ఇవ్వలేదు, అత్తగారు ఇచ్చింది అల్లుడికి. ఇది ప్రేమ అంటే. మామగారు ఇవ్వడం కాదు, అత్తగారు మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం ఇచ్చింది కాబట్టి అత్తగారికి అధికారం ఉంది. ఓయ్ అల్లుడు, నువ్వు ఈ స్ట్రైప్ షర్ట్ వేసుకోవాయి, బాగుంటుంది నీకు అని ఓ చొక్కా కుట్టించి ఇవ్వడానికో, లేకపోతే అల్లుడు గారు
మీరు సరదాగా ఆడుకోవడానికి మీరు టైర్ అయిపోయి వస్తారు కదా, రాత్రి 10కో 11కో మా అమ్మాయితో కాసేపు రిలాక్స్ అవ్వడానికి క్యారమ్ బోర్డు ఆడుకోండి అని ఒక క్యారమ్ బోర్డు కొని ఇచ్చింది అనుకోండి అత్తగారు, పొంగిపోవాలి అల్లుడు. మా అత్తగారు ఇంత చేస్తే ఆషాఢ మాసంలో క్యారమ్ బోర్డు ఇచ్చింది అనకూడదు. నా మానసికోల్లాసానికి క్యారమ్ బోర్డు కొనిచ్చింది మా అత్తగారని పొంగిపోవాలి. ఎందుకలాగా అంటే తన కొడుకు ఎలా సంతోషించాలి, ఆడుకోవాలి, ఆనందంగా ఉండాలని చూస్తుందో అలా చూస్తుంది. మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి, కర్దమ ప్రజాపతి లాంటి యోగి పురుషుడికి అత్తగారైనటువంటి శతరూప ఇచ్చిన బహుమానాల్లో ఏమున్నాయో తెలుసా? క్రీడా పరికరాలు ఉన్నాయి, ఆడుకునే ఆట వస్తువులు. అలా ఇవ్వడం ఏంటంటే అంతే, అది మొదటి వివాహం, అలా ఇవ్వాలి. అందుకని ఇవ్వవచ్చా ఏమిటండి ఇవన్నీ, అలాంటివన్నీ ఇచ్చారు అంటే నేనైతే చేస్తాను, నా కూతురు పెళ్ళైనప్పుడు సారెలో ఓ క్యారమ్ బోర్డు చెస్ బోర్డు కొనిస్తాను. ఎందుకంటే నేను కర్దమ ప్రజాపతి గురించి చదువుకున్నాను కాబట్టి. అలా ఇవ్వాలి, కాబట్టి అలా ఇవ్వడం న్యాయం. మధుపర్కం ఇచ్చిన వాళ్ళు అలా ఇవ్వాలి. అందులో నా అల్లుడు కూడా సంతోషించాలి, అతను ఉల్లాసంగా ఉండాలన్న నా కోరిక ఉంది, నా భార్య కోరిక ఉంది కదా, అందుకని ఇస్తే తప్పు లేదు. అంటే నిజంగా అసలు మన వివాహాలు ఎలా ఉండేవో, ఎంత అందంగా ఉండేవో మీరు ఒకసారి చూడండి. అందుచేత అంతవరకు చాలా మా చర్చ అక్కర్లేదు దానికి. అందుచేత దాని మీద అలాంటి క్రీడా పరికరములతో సహా ఇస్తే చాలా సంతోషించి ఆమెని అప్పజెప్పి విడిచిపెట్టి వెళ్ళలేక ఇంత స్వయంభువమనువు, ఇంత ధర్మం తెలుసున్నవాడు, ఇంత అల్లుణ్ణి పొందినవాడు కన్నుల నీరు పెట్టుకుని భారమైన గుండెలతో వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళేట. మీకు శాస్త్రంలో ఒక గొప్ప రహస్యం చెప్పనండి. పుట్టింట్లో ఉండగా ప్రేమ తల్లిది, నిజంగా కూతురు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు నిజమైన శోకం గుండెల్లోంచి బయటకు వచ్చే బడబాగ్ని తండ్రిది. ఏడవలేక అంటే అప్పగింతల పీటల మీద లోపలికెళ్ళి కళ్ళ నీళ్లు తుడుచుకుని ముక్కు చీదుకుంటుంటే బాత్రూంలోకి వెళ్ళి, ఏమిటండి అన్ని చెప్తారు మీరు భలేవరే, ఆ ఏడవడం ఏంటి తప్పు కదా, మీరు మగవారికి అన్నమ్మని నీళ్ళు రావచ్చా అంటారు. ఆడపిల్ల వెళ్ళిపోతుంటే తండ్రి అంత బెంగ పెట్టుకుంటాడు, పైకి చెప్పుకోలేడు కానీ అన్నం తినడు. వెళ్ళిపోతుంది అన్న ఆలోచన వస్తేనే అబ్బా ఎందుకు లేదు అంత తొందరగా పెళ్ళి అనిపించి వాయిదా వేసేద్దాం అనిపిస్తుంది. ఆడపిల్లని పంపడం అంటే అంత కష్టంగా ఉంటుందండి, తండ్రికి అంత బెంగగా ఉంటుంది. మీరు లక్ష్మీ కళ్యాణంలో విందురు కానీ సముద్రుడు ఎంత బాధపడ్డాడో ఎదరొస్తుంది కదా ఇంకొక వారం రోజుల్లో అసలు లక్ష్మీ కళ్యాణం, అప్పుడు చూద్దురు కానీ దాని అందం ఏమిటో అసలు. సరే, అందుచేత ఇంతటి స్వయంభవమనువు బెంగ పెట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళేట. మొదటి వివాహం ఎలా ఉండాలో అలాగే వర్ణించారు. తిరిగి వెళ్ళిపోతుంటే ఆయన వెళ్ళిపోతూ సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి మహాపురుషులందరినీ సేవిస్తూ తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన రాజధాని పేరు బర్హిష్మతి. అదో విచిత్రమైన ఊరు. దానికి బర్హిష్మతి అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఏ పేరు అనవసరంగా పెట్టరు మన వాళ్ళు. యజ్ఞవరాహమూర్తి నీటిలోంచి భూమిని పైకి తీయడం కోసమని నీటిలో తన యొక్క ముట్టె పెట్టి చాలాసేపు వెతికాడు. ఆ వెతకడంలో ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలు నానిపోయి, బాగా నానిపోయిన తర్వాత భూమి దొరకక ఆ వెతుకుతూ ఒకసారి తల పైకి పెట్టి ఇలా విదుపుతూ ఉండేవాడు. ఆ విదుపుతున్నప్పుడు ఒంటి మీద నానిపోయిన వెంట్రుకలు కొన్ని ఎగిరి పడ్డాయి. అవి పడిన ప్రదేశం ఏదో దాని పేరు బర్హిష్మతి. ఆ పడిపోయిన వెంట్రుకలు భూమిలోకి వెళ్ళి అందులోంచి దర్భలు పైకి వచ్చాయి. ఆ దర్భలు ఇప్పటికీ ఆకుపచ్చగానే ఉంటాయి అక్కడ. ఆకుపచ్చని ఆ దర్భలతో నిరంతర యజ్ఞయాగాదులు చేసి శ్రీహరిని ఆరాధించేవాడు స్వయంభవమనువు. అటువంటి పట్టణం కనుక దానికి బర్హిష్మతి అని పేరు. అటువంటి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని స్వయంభవమనువు పరిపాలిస్తున్నాడు. అంటే ఎంత వైదిక కర్మాచరణము కలిగిన వాడో, ఎంతటి ఈశ్వర సంబంధం ఉన్నటువంటి ప్రదేశమునందు ఆయన ఉన్నటువంటి వాడో మీరు ఆలోచించండి. సరే, అందుచేత కొంతకాలం అయిపోయింది. ఈవిడ మహాసౌందర్య రాశి. ఒక్క మాట మీరు అర్థం చేసేసుకున్నారు కదండి. విశ్వవసు అంతటి వాడు ఆకాశంలోంచి కింద పడిపోయాడు స్పృహ తప్పి. అంతటి అందగత్తె ఈవిడ కర్దమ ప్రజాపతిని సేవిస్తోంది. నేను ఇవాళ రేపు జరుగుతున్న పెళ్లిళ్ళ గురించి చెప్పను, ఎందుకంటే భాగవతం చెప్తున్న నోటితో అవి చెప్పడం నాకు అసహ్యం. కానీ మీరు ఒకటి ఆలోచించండి, ఇంత సౌందర్య రాశి అయిన భార్య భర్తకి ఉపచారం చేస్తోంది. ఆయన ఏం చేస్తున్నాడు? తపస్సు పాటిస్తున్నాడు, నియమములు పాటిస్తున్నాడు. భర్త తపస్సు పాటించి నియమములు పాటిస్తే భార్య ఏం చెయ్యాలి? ఆవిడ అవే పాటించాలి. ఆయన భూశయనం చేస్తున్నాడు, ఆవిడ భూశయనం చేస్తోంది. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, ఆవిడ ఆయనకి కావలసినటువంటి ఫలాలు, ఆ సమయానికి కావలసిన పువ్వులు, ఆ సమయానికి కావలసిన తేనె అందిస్తోంది.
ఆయనకి బాహ్యస్మృతి లేదు, తపస్సు చేసుకుంటూ పొంగిపోతున్నాడు. ఈవిడ ఇటువంటి భర్త దొరికాడని పొంగిపోయి ఆయన అనువర్తిస్తోంది. ఒక రాచసౌధంలో పెరిగి దాసదాసీజనము చేత సేవలందుకున్నటువంటి స్త్రీ తన భర్తకి సేవ చేయడానికి నిర్మానుష్యమైన ఒక ఆశ్రమములో భర్తకి సేవ చేయడంలో అలిసిపోయి, ఒక అంగరాగం లేదు, ఒక పన్నీటి స్నానం లేదు, కేశపాశమునకు సుగంధ తైలం లేదు, ఏవీ లేవు. ఆ తలస్నానాలు చేసి 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 నల్లటి జుట్టు ఎర్రగా అయిపోయింది. అదంతా జటలు కట్టేసి ఆ జుట్టు జటలు కింద వేలాడుతోంది. ఆవిడ శుష్కించిపోయి శల్యం అయిపోయింది, అంత సన్నపడిపోయింది. ఒకనాడు దేవహూతి చూడడానికి ఎంత అందంగా ఉండేదో ఇప్పుడంతా శుష్కించిపోయింది. వ్యాసుల వారు ఎంత గొప్ప ఉపమానం వేశారో తెలుసండి. పార్వతీదేవి పరమశివుని సేవించినట్లు. ఆవిడ అపర్ణ అయితే అప్పుడు పరమశివుడు సంతోషించాడు. ఈవిడ అంతగా సృష్టించిపోయాక ఒకరోజు తపస్సులోంచి లేచి నడుస్తూ ఎందుకో ఇలా చూశాడు దేవహూతి వంక. ఆవిడ శరీరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నేను ఒకనాడు ఈవిడ సౌందర్యాన్ని వర్ణన చేశాను. నా కోసం తపించడంలో, నా కోసం పరిశ్రమించడంలో, నా కోసం ఇన్ని ఏర్పాట్లు చేయడంలో ఈవిడ ఇవాళ ఇలా అయిపోయింది అని, దేవహూతి నీ సేవలకి నేను సంతోషించాను కాబట్టి ముందేది ధర్మము. ఇద్దరూ కలిసి ఈశ్వరార్చన నిపుణులయ్యారు. నీకు నా వలన తీరవలసిన కోరికేమి అని అడిగాడు. అంటే ఆవిడంది, ఒక సౌశీల్యవతురాలైనటువంటి స్త్రీ భర్త వలన ఏ సుఖాన్ని కోరుతుంది? సంతానవతి అయి తాను తల్లి కావాలని కోరుకుంటుంది. ఈశ్వర, మీరు నాకు పతిదేవులు, మీరు నన్ను కరుణించి నేను తల్లినయ్యేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించండి అని. అంటే వాళ్ళు ఎంత ధర్మబద్ధమైన కామమును అనుభవించారో చూడండి, తల్లి అగుట కొరకు. ఆయన అన్నాడు తప్పకుండా అని. ఆయన ఒక అందమైన మాట చెప్పాడు. నీకు నేను చూడడానికి ఇలా ఒక ఆశ్రమంలో జటలు కట్టుకుని ఉరప్పంజరం పైకొచ్చేసి ఒక నారపంచ కట్టుకుని ఎప్పుడూ దండకమండలాలు పట్టుకుని చాలా వెర్రివాళ్ళ, తపస్సు చేసుకుంటున్న వాళ్ళ, ఏ భోగభాగ్యాలు లేని వాళ్ళ, అట్టే మాట్లాడితే ఎప్పుడు భూషయనం చేస్తూ నేల మీద పడుకునే వాళ్ళ నేను కనపడుతున్నాను కదా. నాకున్న భోగాలు ఎటువంటివో తెలుసా దేవహూతి? ఈ భూమి యందు సార్వభౌములమని ఈ సమస్త భూమండలాన్ని ఏలగలమన్న చక్రవర్తులకు లేని భోగములు నాకున్నాయి. ఎక్కడివో తెలుసా అని చెప్తున్నాడు చూడండి. మానిత ధర్మ మార్గ మహిమస్ఫుట భూరి తపస్సమాధి విద్యాని భృతాత్మయోగ సముపార్జిత విష్ణు కటాక్షలబ్ధ శోభానగా దివ్యభోగ బహుభద్ర వితానము అస్మదీయ సేవానరతిన్ లభించు అనివారణ నిత్తును దివ్య దృష్టియున్. నేను నిరంతరము శ్రీమన్నారాయణుణ్ణి సేవించాను, అపారమైన భక్తితో యోగాన్ని అవలంబించాను, గొప్ప తపస్సు చేశాను. దాని చేత నాకు ఈశ్వరానుగ్రహంగా యోగశక్తి చేత కల్పింపబడవలసినటువంటి భోగోపకరణములు ఉన్నాయి. అవి సామాన్యులకు దొరికేటటువంటివి కావు. వాటిని నేను నా తపశ్శక్తితో సృజిస్తున్నాను. అవి ఇతరులకు కనపడవు కూడా. అటువంటి వాటిని చూడడానికి వీలైన దివ్య దృష్టిని నీకు ఇస్తున్నాను, చూడా భోగోపకరణములనని దివ్య దృష్టిని ఇచ్చాడు. ఇస్తే ఆవిడ తెల్లపోయింది. ఒక పెద్ద భవనం ఒకటి వచ్చింది. ఆ భవనములో గొప్ప గొప్ప శయ్యామందిరములు. ఆ శయ్యామందిరమునకు ఏనుగుల యొక్క దంతములతో చేయబడినటువంటి కోళ్ళు, వాటి మీద మంచి మంచి ఆస్తరణములు, వాటి మీద పరచబడినటువంటి వస్త్రములు, కట్టుకోవడానికి వీలుగా వేలాడుతున్నటువంటి పట్టు చీనాంబరములు, బంగారము వెండితో చేయబడిన స్తంభములు, వజ్ర వైఢూర్య మరకత మాణిక్యములు వాటికి తాపడం చేయబడ్డాయి. లోపల శయనాగారములు, మళ్ళీ బయటికి వచ్చేటప్పటికి ప్రాంగణములు. అంటే మనం ఇప్పుడు డ్రాయింగ్ రూము, హాల్ అంటామే, అటువంటి ప్రాంగణములు. అందులో అతిథులు వస్తే కూర్చోవడానికి కావలసినటువంటి దివ్యమైనటువంటి తల్పములు, తినడానికి కావలసినటువంటి మధురమైనటువంటి ఆహారములు, తాగడానికి కావలసినటువంటి పానములు, ఒక గొప్ప విమానము, అందులో మళ్ళీ ఒక శయ్య, అందులో కూర్చోవడానికి ఆసనములు, ఇవన్నీ కనపడ్డాయి. ఆవిడ తెల్లబోయింది. ఎక్కడ చూసినా పుష్పహారములు, వాటి మీద వాలి గండు తుమ్మెదలు చేస్తున్నటువంటి రొద, ఆ వాటిలోంచి పడుతున్నటువంటి తేనెబొట్లు, వాటి మించి వస్తున్న సువాసన అలా నిలబడిపోయిందంటే. ఈ స్థితిలో ఉన్న దేవహూతికి ఉత్తర క్షణంలో ఇవన్నీ కనపడ్డాయి. కనబడితే కర్దమ ప్రజాపతి అన్నాడు,
దేవహూతి, అదిగో బిందు సరోవరం, అందులో దిగి స్నానం చేసి బయటికి రా అన్నాడు. ఒక్కసారి ఆ శ్రీమన్నారాయణుడి కంటి వెంట పడిన ఆనంద బాష్పముల చేత ఏర్పడిన బిందు సరోవరమునందు ఆ దేవహూతి దిగి స్నానం చేసి పైకొచ్చింది. వచ్చేటప్పటికి పూర్వం దేవహూతి ఎంతటి సౌందర్యంతో ఉండేదో దానికి 10,000 రెట్ల సౌందర్యాన్ని పొందింది. అక్కడ ఒక 1000 మంది దివ్యమైన కాంతలు కనపడ్డారు. వాళ్ళు వచ్చి ఆవిడికి పట్టుపుట్టములు కట్టి అంగరాగముల నలది ఆవిడికి చక్కటి కేశపాశమును ముడివేసి అందులో రకరకాలైన పువ్వులు పెట్టి రకరకాలైన హారములను అలంకరించి ఒక నిలువుటద్దం పట్టుకొచ్చి ఆవిడ ముందు పెట్టి అమ్మా చూసుకోని సోయగం అన్నారు. అద్దంలో దేవహూతి తన సోయగాన్ని తాను చూసుకుని వెంటనే తన భర్తని స్మరించినది. ఎంత ధర్మం ఉందో చూడండి అందులో. అంతకన్నా నేను వ్యాఖ్యానం చేయక్కర్లేదు. భర్తని స్మరించినది. ఉత్తర క్షణం కర్దమ ప్రజాపతి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మనం ఎవరు అనుభవించని భోగములను అనుభవిద్దాం దా అన్నాడు అని విమానం ఎక్కించాడు. ఆ విమానం ఎటువంటి విమానమో తెలుసా అండి? ఏదో ఏసీతోటి వాటితోటి భూమి మీద ఉండే ఇల్లు కాదు. అది సమస్త లోకముల మీద ఎవరికీ కనపడకుండా తిరగగలిగినటువంటి విమానం. అటువంటి విమానంలో వాళ్ళు తిరుగుతున్నారు. తిరుగుతూ ఆ భోగములను అనుభవిస్తూ ఆ మధుర పదార్థములను సేవిస్తూ ఇద్దరూ ఆనందంగా క్రీడిస్తూ ఆ విమానము మేరుపర్వత శిఖరముల మీద దిగింది. దిగితే దాని చర్యలలోకి వెళ్ళారు. అక్కడ గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు ఆ మేరుపర్వతాన్ని చుట్టి వస్తుంటాయి. గ్రహాలన్నీ ఎప్పుడు మన సత్యనారాయణ వ్రతంలో సుబ్రహ్మణ్య శర్మ గారు ఆవాహన చేశారు కదా, రాహుకేతువులు తప్ప మిగిలిన వాళ్ళందరూ ప్రదక్షిణ పురస్సరంగా వస్తుంటారు. ఆ మేరుపర్వత చర్యలలో దేవహూతితో కలిసి కొన్ని సంవత్సరములు అలా భోగములను అనుభవిస్తూనే ఉన్నాడు. ఆ విమానములలో తిరుగుతూనే ఉన్నాడు. సంసారము కూడా అంతే, భోగములను అనుభవిస్తూనే ఉన్నాడు. అలా అనుభవిస్తూ ఉండగానే వాళ్ళకి 90 ఆడపిల్లలు పుట్టారు. 90 ఆడపిల్లలు పుట్టిన తర్వాత 9వ పిల్ల పుట్టిన తర్వాత కర్దమ ప్రజాపతి అన్నాడు, మనం ఎన్నాళ్ళ నుంచి భోగం అనుభవిస్తున్నామో నీకు గుర్తుందా దేవహూతి అన్నాడు. అంటే ఆవిడంది, అయ్యో క్షణంలా గడిచిపోయిందండి సమయం. 90 ఆడపిల్లలు పుట్టేశారు, పెద్ద పిల్ల పెళ్ళిడికి వచ్చేస్తోంది, జ్ఞాపకమే లేదు చూసారా, కాలము క్షణంలా గడిచిపోయింది. సంసార భోగమునందున్నవాడికి అలాగే గడిచిపోతుంటుంది. కాలము నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. వృద్ధాప్యం వచ్చేస్తుంది, కొడుకు ఉద్యోగం రావాలి, మనవణ్ణి చూడాలి, కోరికలు కోరుతూనే ఉంటాడు. కాలం నడిచిపోతుంది, శరీరం జర్జరీభూతం అయిపోతుంది. కర్దమ ప్రజాపతికి మనకి తేడా ఎక్కడా? ఇన్ని భోగములను అనుభవిస్తూ ఇవి భోగములు కాదని మనసులో నిరంతరము తలుచుకుంటున్నాడు. వైరాగ్యము బాగా ఏర్పడుతోంది. అస్తమానం భార్య దగ్గరికి వెళ్ళి ఏమిటి భోగాలని ఆయన ఏం అనలేదు, అలా అనక్కర్లేదు కూడా. ఇక్కడ ఉండాలంతే వైరాగ్యం. అది పండిన నాడు భార్యకు చెప్పి వెళ్ళిపోవాలంతే, అప్పటి వరకు చెప్పక్కర్లేదు కూడా. అందుకని ఆయన అన్నాడు, చాలదా అనుభవించిన భోగాలు, ఇవే మార్చి 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 అనుభవిస్తామంతే. ఇలా అనుభవిస్తూ పోతే ఒకనాడు కాలమునందు ఈ శరీరం పడిపోతుంది, అప్పుడు మనం ఉద్ధరించబడం. అందుకని దేవహూతి, నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతున్నాను అన్నాడు. నీ తండ్రికి నేను వివాహ సమయంలో మాట ఇచ్చాను, సంతానము కలిగే వరకే దేవహూతితో ఉంటానని. 90 ఆడపిల్లలు పుట్టారు. అందుకని నేను వెళ్ళిపోతున్నాను సన్యాసానికి. ఎందుకని అంటే లోపల వైరాగ్యం బలపడినది. ఎందుచేత? నిరంతరము భోగం ఇది కాదని పరిశీలన చేయుట చేత. అందుకని సన్యాసానికి వెళ్ళగలిగాడు. ఇప్పుడు చూడండి గృహస్థాశ్రమాన్ని ఎలా వాడుకోవాలో వాడాడు కర్దమ ప్రజాపతి. ఇదే నేను ముందు చెప్పిన ఉపోద్ఘాతం. ఈ మాట అంటే ఆవిడంది నిజంగా ఎంత గొప్ప మాట అండి. ఆవిడంది, అపరతి పుట్టెయి ఇహ సుఖానుభవంబులయందు మున్నునే చపలత కామభోగరతి సంగము కోరి మహాత్మా నిన్ను అచ్చపు తలపొప్పగా తెలియజాలకయున్ వరించుటన్ భవత్కృప ఫలించే ముక్తి నిన్ను కేవల భక్తి భజింపకల్కతే. అరే ఏం ఆశ్చర్యమయ్యా! ఇద్దరం కలిసే భోగం అనుభవించాం, ఇద్దరం కలిసే సుఖాలు అనుభవించాం, ఇద్దరం కలిసే విమానంలో తిరిగాం, ఇద్దరం కలిసే పిల్లల్ని కన్నాం. నువ్వు పైకి చెప్పలేదు, భోగం అనుభవిస్తున్నప్పుడల్లా ఇది భోగము కాదని లోపల పరిశీలన చేశావు. ఇంత వైరాగ్యానికి వచ్చేసావు. వచ్చేసి నేను సన్యాసం తీసుకుంటానని వెళ్ళిపోతున్నావు. నీ వంటి మహాత్ముడితోనే నేను ఇంతకాలం ఉన్నాను.
నాకు అసలు ఈ ఆలోచనే రాలేదు. అందుచేత అసత్పురుషుడితోటి ఉన్నంత మాత్రము చేత భోగమునందు ఉండిపోవడం సహజం. సత్పురుషుడితో కలిసి నేను సంసారము చేస్తూ కూడా నీకున్న ఆలోచన నాకు రాకుండానే నా జీవితం వెళ్ళిపోతోంది. నువ్వేమో పండిపోతున్నావు. పండిపోయి ఇవి భోగములు కాదు తుచ్చములు అని స్థిర నిర్ణయానికి వచ్చేసి గొప్ప వైరాగ్య సంపత్తితో వెళ్ళిపోతున్నావు. నిన్ను ఆపను. ఎందుకని? నువ్వు పండిపోవడమే కావలసింది. పండాలి గృహస్థాశ్రమంలోకి వచ్చినందుకు. కానీ ఒక్క కోరిక, నాకు 90 ఆడపిల్లల్ని ఇచ్చావు, ఇప్పుడు వీళ్ళకి యోగ్యమైన వరుల్ని తేవాలి. నేనా ఆడదాన్ని, నాకా ఏమీ తెలియవు. ఇన్నాళ్ళు నీ వెనక నీ నీడలో నా భర్త ఇంత గొప్పవాడని తిరిగేశాను. ఇప్పుడు నువ్వు ఉన్న పళంగా సన్యసించి వెళ్ళిపోతే ఈ ఆడపిల్లలకి నేను ఎలా సంబంధాలు చూడను? అందుచేత ఇంటికి రక్షణగా నాకొక్క కొడుకుని కటాక్షించి వెళ్ళిపో. ఆ కొడుకు మళ్ళీ నన్ను సంసార లంపటమునందు తిప్పేవాడు కాకూడదు. నువ్వు వెళ్ళిపో సన్యాసానికి, కానీ ఆ కొడుకు నన్ను ధరించేవాడు కావాలి, నన్ను కూడా జ్ఞానము వైపుకి తిప్పేవాడు కావాలి. అటువంటి వాడు కూతుళ్ళని గట్టెక్కించగలిగిన వాడు ఒక కొడుకునిచ్చి వెళ్ళిపోవయా. ఆయన అన్నాడు, షహబాష్, గొప్ప కోరిక కోరావు, అందుకని నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వడానికి నేను అంగీకరిస్తున్నాను అని కర్దమ ప్రజాపతి యొక్క తేజస్సు యందు శ్రీమన్నారాయణుడు ప్రవేశించాడు. దేవహూతి యొక్క గర్భములోకి ప్రవేశించి ఆయన కుమారుడై కపిల భగవానుడనేటటువంటి పేరుతో బయటికి వచ్చాడు. కపిల మహర్షి జన్మిస్తే భగవానుడు కపిల రూపంలో దేవహూతి కడుపున పుడితే ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? సంతోషం ప్రకటించడానికి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఎవరితో? మరీచి మొదలైన మహర్షులతో. నువ్వురా నాయనా కొడుకు అంటే కర్దమ ప్రజాపతి, నిన్ను నేను సృష్టించి ఒక మాట చెప్పాను, ప్రజోత్పత్తి చెయ్యి అని చెప్పాను. నువ్వు కేవలము ప్రజోత్పత్తి చేస్తూ ఉండిపోలేదు, గృహస్థాశ్రమములోనికి వెళ్ళి ప్రజోత్పత్తి చేసి ధర్మబద్ధమైన భోగమును భవించి భోగమును విచారణ చేసి వైరాగ్యమును పొంది వైరాగ్యము వలన సన్యసించుటకు సిద్ధపడి భార్య కోరిక తీర్చడానికి కొడుకుని జనింపచేసి ఈశ్వరుణ్ణి కొడుగ్గా పొందావు. అదిగో స్వామి యొక్క పాదములలో చూశావా? హలరేఖ కనపడుతోంది, నాగలి అంకుశం కనపడుతోంది, పద్మం కనపడుతోంది. శ్రీమన్నారాయణుడే నీ కొడుకుగా జన్మించాడు. నీలాంటి కొడుకుని కని నేను తరించిపోయానయ్యా అన్నాడు. ఇది గృహస్థాశ్రమంలో ప్రవర్తించవలసిన విధానం. అందుకని కర్దమా, నేను పరమానందాన్ని పొందుతున్నాను. కపిలుణ్ణి సేవించి నీ భార్య దేవహూతి మోక్షాన్ని పొందుతుంది. నువ్వు సన్యాసాశ్రమంలోకి వెళ్ళి నువ్వు పొందుతావు. ఈశ్వరుడే ఇంట్లో పుడితే బయటికి వెళ్ళిపోవడం ఎందుకండి సన్యాసాశ్రమానికి? అంటే ఇంకా తన ఇల్లు అన్న భావనతో ఉండడానికి వీల్లేదు. నేను నాది అన్నదేదీ లేదు. న్యాసం అంటే నిక్షేపించుట, సన్యాసము, సత్ ఎందు నిక్షేపించేశాడు. ఈశ్వరుడు తప్ప నేనన్నవాడు నా అన్నవాడు నాకు లేడు. కాబట్టి ఏమిటి? ఆకలేసింది, అన్నము ఎక్కడిది? తనకని ఉండదు, భిక్ష. ఆయన తిన్నారనుకోండి, ఆయన అన్నమే తింటారు. మన ఇంటికి భిక్షకు వచ్చిన స్వామి, మనము అన్నమే తింటాం. కానీ ఆయన అంటారు, నేను భిక్షకు వచ్చానండి. అంటే నాకు ఆకలేసింది, ఒక ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి, మేము పెడతాను రండి భిక్ష అన్నారు. ఇది భిక్షాన్నముగా తింటున్నాను. అందుకే రుచి చెప్పరు. దోసకాయ పప్పు చాలా బాగుందమ్మా అని ఏం అనరు. ఇది ఈ ఆకలి తీరడానికి, దగ్గు తగ్గడానికి మందేసుకున్నట్టుగా తింటారు. మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనండి. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కంచి పీఠాధిపతులుగా చేరినటువంటి కొత్తలో ఆశ్రమంలో వంటవాడు తోటకూర పప్పు చేసి వడ్డించాడు. వడ్డిస్తే పరమాచార్య స్వామి వారి నోటి వెంట పుసుక్కునో మాట వచ్చింది, పప్పు చాలా బాగుంది అన్నారు. మరునాడు మళ్ళీ తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. 3వ రోజు తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. 4వ రోజు తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. 5వ రోజు ఆయనకి భిక్ష తీసుకొస్తున్నారు. తీసుకొస్తుంటే అన్నారు, ఇవాళ భిక్ష అక్కర్లేదన్నారు. అంటే భిక్ష అక్కర్లేదన్నారు, ఏమన్నా కడుపులో కొంచెం ఇబ్బందిగా ఉందేమో అని ఊరుకున్నారు. వారం రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, భిక్ష తీసుకోరు. రోజు భిక్ష తీసుకోవలసిన సమయంలో గోశాలలోకి వెళ్ళి ఆవు పంచకంలోంచి పేడ పిసర కొద్దిగా తీసి నలిపి ఆ ఉండ నోట్లో వేసుకుని లోపలికి వెళ్ళిపోయేవారు. ఆఖరికి ఎవరు పడితే వాళ్ళు పీఠాధిపతులను ఏది పడితే అది అడగడం కుదరదు. ఆస్థాన పౌరాణికుల్ని పిలిపించారు. ఎందుకు స్వీకరించట్లేదు భిక్ష అడగమన్నారు. అడిగితే వారు అడిగితే చంద్రశేఖర పరమాచార్య స్వామి చెప్పారు, నేను రేపొద్దున్న ఎక్కడికైనా వెడితే కంచికామకోటి పీఠాధిపతులు, శంకర భగవత్పాదుల శిష్యులు
శ్రీ 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 చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు విజయం చేస్తున్నారని చెప్తారు. నేను కట్టుకున్నది కాషాయం, సన్యసించాను. ఒక తోటకూర పప్పు రుచికి లొంగిపోయి నేను ఈ జిహ్వతో ఆ పప్పు బాగుంది అన్నాను. ఈ నాలుకతో తోటకూర పప్పు రుచికి లొంగినటువంటి నేను రేపు ప్రజానీకానికి ప్రతి ఊరు వెళ్ళి మీరు ఇంద్రియాల్ని నిగ్రహించుకోండి అని అనుగ్రహ భాషణం చెయ్యనా? ఏ నాలుక పప్పు రుచికి లొంగిందో దాన్ని ఆవు పేడతో శుద్ధి చేస్తున్నాను 11 రోజులు, అందుకని ముట్టన పదార్థం అన్నారు. ఇది మహాపురుషులంటే అంత జాగ్రత్తగా ఉంటారండి. ఒక మాట అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది, అంత తేలిక కాదు అది. కాబట్టి మహానుభావుడు ఆ కపిల మహర్షి జన్మిస్తే నమస్కరించి చతుర్ముఖ బ్రహ్మగారు పొంగిపోయారు. పొంగిపోతే ఆయన వెళ్ళిపోయిన తరువాత కర్దమ ప్రజాపతి తనకు కలిగినటువంటి 9 మంది కుమార్తెల్ని ఎవరికిచ్చి దానం చెయ్యాలి అంటే, మళ్ళీ ఇంటి పెద్దగారు తండ్రి గారు బతికున్నాడు ఇంకా చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయన పేరు మీద పడుతోంది శుభలేఖ. ఆయన నిర్ణయించవలసిన వాళ్ళు ఇంటి పెద్ద ఆయనకి చెప్పాలి, నాన్నగారు ఎవరికి ఇవ్వనండి మా పిల్లల్ని అని అడగాలి. ఒరే ఫలానా వాళ్ళకి ఇవ్వరా అని ఆయన అనుభవంతో చెప్పాలి. గృహస్థాశ్రమం ఎలా ఉంటుందో కర్దమ ప్రజాపతి జీవితం అలాగే ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు, నీకు కలిగిన 9 పిల్లల్ని 9 ఋషులకిచ్చి పెళ్లి చేయి అన్నారు. అంటే మరీచి మహర్షికి కళ అనబడే కుమార్తెనిచ్చారు. అత్రి మహర్షికి అనసూయనిచ్చి వివాహం చేశారు. అంగీరసునకు శ్రద్ధ అనబడేటటువంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. పులశ్చనకు హవిర్భవు అనబడేటటువంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. పులహునకు గతి, క్రతువునకు క్రియ, భృగువుకు ఖ్యాతి, వశిష్ఠునకు అరుంధతి, అధుర్వునకు శాంతి. 9 ఋషులకి 9 కన్యల్నిచ్చి కన్యాదానం చేశాడు. చేసిన తర్వాత తను సన్యసించి వెళ్ళిపోయే ముందు లోపలికి వెళ్ళి చంటి పిల్లవాడు ఆ పడుకునున్నాడు కపిలుడు, ఆయన ఎవరో కర్దముడికి తెలుసు. అందుకని చంటి పిల్లవాడిగా ఉన్నటువంటి పిల్లడి ముందు తండ్రి నమస్కరించి స్తోత్రం చేస్తున్నాడు. మహానుభావా, మీరెందుకు జన్మించారో నాకు తెలుసు. మీరు శ్రీమన్నారాయణుడు, నన్ను ఉద్ధరించడానికి జన్మించారు. నాకు పితృరుణం తీరదు కొడుకు పుట్టకపోతే, అందుకని కొడుకుగా పుట్టి నన్ను పితృరుణం నుంచి ఉద్ధరించారు. అసలు మీ యొక్క సౌజన్యానికి హద్దు లేదు తండ్రి, మీకు నమస్కారం అన్నాడు. అంటే ఆయన అన్నారు, నా చేత పూర్వంబునందు ప్రతిశ్రుతమైన వచనముల్ తప్పక వర మునీంద్రని ఇంట పుట్టితి, నిర్హేతుక స్థితి భూరి దయాగుణంబున అవాప్త సకల కాముండ నేను సన్మునివేశంబు ధరించుటెల్ల నా కొరకు కాదు, విను మహాత్ములకైన మునులకు పరమాత్మ గురు సద్వివేకంబు సరసి చూపు తత్వబోధంబు కొరకును తల్పబడిన అంచిత వ్యక్త మార్గమైనట్టి దేహమని తలంపుము మత్పదధ్యాన శక్తి ధీపరాయణ మహిమంబు తేజరిల్లా. ఇతపూర్వం నేను ఒకసారి ఈ భూమండలం మీద జన్మించి సాంఖ్యం అనేటటువంటి వేదాంతాన్ని బోధ చేశాను. సాంఖ్యం అంటే తత్వం ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పడం, ఆ సంఖ్యతో నిర్ణయించి చెప్పడం. ఆ సాంఖ్యము చెప్పాను, కానీ లోకం మరిచిపోయింది. మళ్ళీ సాంఖ్యము చెప్పడం కోసం నీకు కొడుకుగా పుట్టాను, నీకు మాట ఇచ్చాను నీకు కొడుకుగా పుడతానని, మాట తప్పలేదు, నీకు కొడుకుగా పుట్టాను. నాయనా నువ్వు సన్యసించి వెళ్ళిపో, నువ్వు మోక్షాన్ని పొందుతావు అంటే ఆయన అన్నారు, నా భార్య నీకు తల్లి అయినటువంటి దేవహూతిని స్వామి నువ్వు ఉద్ధరించాలన్నారు. తప్పకుండా ఉద్ధరిస్తానన్నారు. పెరిగి పెద్దవాడయ్యాడు కపిల మహర్షి, తపస్సు చేసుకుంటున్నాడు ఆ బిందు సరోవరంలో కూర్చుని. ఆ 9 పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. మహానుభావుడిచ్చినటువంటి భోగోపకరణములన్నీ ఎక్కడున్నాయో తెలుసా అండి? కర్దమ ప్రజాపతి ఇచ్చిన భోగోపకరణములు అక్కడే ఉన్నాయి. అన్ని భార్యకిచ్చి వెళ్ళాడు. ఇన్ని భోగోపకరణముల మీద వైరాగ్యం పుట్టింది భర్త వెళ్ళిపోగానే. నా భర్త అంతటి స్థితిని పొందాడు, నేను ఇంకా ఈ సంసార లంపటమునందు పడిపోయి ఉండిపోయాను, నేను కూడా ఉద్ధరింపబడాలి. అందుకని ఇప్పుడు దేవహూతి కపిల మహర్షి దగ్గరికి వెళ్ళింది, కొడుకు దగ్గరికి వెళ్ళి ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. భూరి మదీయ మోహ తమముం బెడబాప సమర్థులన్యులెవ్వారలు నీవు కాక నిరవజ్య నిరంజన నిర్వికార సంసార లతా లవిత్ర భుజసత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక. ఈ సంసారంలో ఉన్నవాడు ఒక స్థితికి వెళ్ళిన తరువాత అడగవలసిన మాట. నేను ఇంతకాలం మొహాంధకారంలో పడిపోయాను, ఈ ఇంద్రియముల యొక్క సుఖములే సుఖములు అనుకుని ఈ సంసారమునందు ఉండిపోయాను. నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. కాలమునందు నాకు కూడా సమయం అయిపోతోంది, నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్వమును నాకు బోధ చెయ్యి అని అడిగింది. అడిగితే
మహానుభావుడు కపిలుడు చెప్పడం మొదలుపెట్టాడు. దీన్నే కపిల గీత అంటారు. ఈ కపిల గీత వింటే ఏమవుతుంది అంటే, కపిల గీత విన్నటువంటి వాళ్ళకి ఇంతకాలము నుంచి ఏది చూసి సత్యమని భ్రమించారో ఆ సత్యము సత్యము కాదన్నటువంటి వైరాగ్య భావన ఏర్పడడానికి కావలసిన ప్రాతిపదిక దొరుకుతుంది. కపిలుడు దేవహూతికి చెప్పాడు, దేవహూతి విని మోక్షం పొందేసింది అని పూర్తి చేసేసాడు అనుకోండి వ్యాసుడు. మీరు నేను అభ్యంతర పెడతామండి? ఏమీ అభ్యంతర పెట్టాం. భగవద్గీత కృష్ణ భగవానుడు చెప్తే ఒక్క అర్జునుడికి వినపడింది, అలాగే దేవహూతికి వినపడిందండి అన్నాడు అనుకోండి. మీరు నేను ఈ ఆఖ్యానం విని ఏమిటి ఉద్ధరింపబడతాన్నటువంటి వాళ్ళు ఎవరైనా మహాపురుషులు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మనలో ఎవరైనా కర్దమ ప్రజాపతి స్థాయిలో ఉన్న వాళ్ళం ఉన్నామా? పెద్దలు నిర్ణయించిన వివాహానికి వారసులుగా వస్తూ కర్దమ ప్రజాపతి స్థాయిలో ఉన్నామా? లేం. ఏమో మీ సంగతి నాకు తెలియదు, మీరు మహాత్ములు, మీరు కర్దమ ప్రజాపతులేమో. నేను మాత్రం దేవహూతి స్థాయిలో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు అసలు వినవలసినది ఏది? ఇందులో కపిల గీత వినాలి. ఇప్పుడు కపిలుడు చెప్తున్న మాటలు వినాలి. కపిలుడు చెప్తున్న మాటలు వింటే దేవహూతికి ఏదైందో అది మనకు అవుతుంది కదా. ఆ తర్వాత దేవహూతి ఏం చేసింది, దేవహూతికి ఏం జరిగింది, కాబట్టి మీకు అదే జరుగుతుంది. అంతే కదండి తీర్పు. కాబట్టి ఇప్పుడు కపిలుడు ఏ ప్రసంగం చేస్తున్నాడో ఆ ప్రసంగం చాలా విలువ కలిగినటువంటి ప్రసంగము. ఇప్పుడు అమ్మకి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన అన్నాడు, అమ్మా, ప్రతి జీవికి కూడా ప్రపంచములో అనేక రకమైన జీవరాశులు ఉన్నాయి. అందులో ప్రధానముగా మనుష్యుడనబడేటటువంటి వాడి జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ. ఎందుచేత అంత గొప్ప జన్మ అంటే, తరవాక్షి వినుమ చేతన దేహముల కంటే చేతన దేహముల్ శ్రేష్టము, అందు ప్రాణవంతంబులై స్పర్శజ్ఞానంబు కలుగు చైతన్య వృక్షముల కంటే ఘన రసజ్ఞాత సంకలిత చేతనులుత్తములు, రసజ్ఞానంబు కలుగు వాని కంటే గంధజ్ఞానంబు కలిత భృంగములు కడు శ్రేష్టములు, వానికంటే శబ్ద వేదులగుదురు శ్రేష్ఠులు, వెలయు శబ్ద విధుల కంటేను మరి రూపవేదులైన వాయసాదులు శ్రేష్టములు, వానికంటే వరుస బహుపాదలుత్తములు, వారికంటే తలప చతుష్పదులు అధికులు, దలకొని మరి వారికంటే పాదద్వయముంకల మనుజులు అఘతములి ములవారలయందు వర్ణములు నాల్గరయన్. ఆయన ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా అండి? ఈ సృష్టిలో దేని బట్టి ఏది గొప్పదో చెప్తానమ్మా, నువ్వు కొంచెం జాగ్రత్తగా విను. ఏమిటి? ఈ దేహములు పొందినటువంటి వాళ్ళల్లో ప్రాణములు కలిగినటువంటివి మొదట శ్రేష్టములు. ఏవి ప్రాణములు కలిగినవి? చెట్లకి ప్రాణం ఉంది. చెట్లకి ప్రాణం ఉన్నా చెట్ల కన్నా గొప్పతనం ఉన్నదోటి ఉంది ప్రాణం ఉండి. ఎందుచేత అది గొప్పది అంటే, స్పర్శజ్ఞానము కలుగుట చేత వృక్షముల కంటే స్పర్శజ్ఞానం ఉన్నది గొప్పది. చెట్టుని పట్టుకుని మీరు నరికేస్తున్నారనుకోండి, స్పర్శజ్ఞానం ఉంటుంది, తెగుతూ ఉంటుంది. కానీ స్పర్శజ్ఞానం ఉన్నంత మాత్రాన నిజంగా స్పర్శజ్ఞానం ఉండి తెగిపోయి నరకపడుతుంటే దానికి ప్రాణమైతే ఉంది, కానీ ఆ నరకబడుతున్నప్పుడు దాని యందు విశేషమైనటువంటి ఖేదమో అరుపో బాధో కలుగుతుందని మీరు అనలేరు. ప్రాణము మాత్రం ఉన్నది. స్పర్శజ్ఞానం ఉన్నది ఎవరికి ఉన్నది అంటే, దీనికన్నా స్పర్శజ్ఞానము ఉన్న ప్రాణి ఏది ఉన్నదో అది ఉత్కృష్టము. అంటే చెట్టుకి లేదు, కానీ చెట్టు కన్నా ఒక బర్రె అలా వెళ్ళిపోతూ ఆ చెట్టుకేసి ఇలా ఒరుసుకుంటే నా దురద తీరుతుంది అనుకుందనుకోండి, స్పర్శజ్ఞానం ఉంది కాబట్టి ఆ ప్రాణి గొప్పది. స్పర్శజ్ఞానం ఉన్నదానికన్నా కూడా ఏది గొప్పది అంటే, రసజ్ఞానము కలిగినది గొప్పది. రుచి కూడా చెప్పగలిగిన ప్రాణి ఉంటే అది గొప్పది. రుచి కూడా చెప్పగలిగినటువంటి జ్ఞానము కంటే వాసన కూడా చెప్పగలిగినటువంటి భృంగములు గొప్పవి. అందుకే సువాసన కలిగిన చోటికి సీతాకోక చిలుకలు ఎగురుతాయి. అందుకని సువాసనని పసిగట్టగలిగినటువంటి భృంగములు గొప్పవి. దానికన్నా ఏది గొప్పది? శబ్దమును వినగలిగినటువంటి వాయసాదులు అంటే పక్షులు మొదలైనవి గొప్పవి. చప్పుడైతే అది ఇలా అంటుంది అని, చిన్న చప్పుడైతే ఎగిరిపోతుంది కాబట్టి అది చప్పుడికి ప్రతిస్పందిస్తోంది. శబ్దమును వినగలిగినది గొప్పది. శబ్దమును వినగలిగిన దానికన్నా ఏది గొప్పది? అనేక పాదములు ఉన్నది గొప్పది. అదేమిటంటే అనేక పాదములు ఉన్నది ఉంటుందా అంటే ఉంటుంది. 8 పాదములు ఉన్నది ఒకటి ఉంది ప్రపంచంలో, శరభం అంటారు, అది గొప్పది. దానికన్నా ఏది గొప్పది? 4 పాదములుండి సాధుత్వము కలిగినది గొప్పది. ఆవు, గేదె, గొర్రె, మేక ఇలాంటివి. 4 పాదములున్న కన్నా ఏది గొప్పది? 2 పాదములు ఉన్న మనిషి గొప్పవాడు. 2 పాదములున్న మనిషి సృష్టి యందు చాలా గొప్పవాడు.
కానీ పాడైపోవడానికి కారణం ఏమిటో తెలుసా అమ్మా, నేను చెప్పేస్తాను, నువ్వు జాగ్రత్తగా వింటే నీకు అర్థమైపోతుంది అన్నాడు. ఇది సాంఖ్యం కదండి. ఆయన ఒక మాట చెప్పాడు, అసలమ్మా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. ఆయనని ఏమని పిలుస్తారో తెలుసా? పురుషుడు అని పిలుస్తారు. ఆయన ఎక్కడుంటాడు? ఇక్కడ ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే తను అర్థం కాకుండా ఉండడం కోసం త్రిగుణములతో కూడిన మాయా అన్న దానిని సృష్టించాడు. ఈ మాయలోంచి 24 తత్వములు వచ్చాయి. ఎంత గొప్ప గీత చెప్పేస్తున్నాడో చూడండి. 24 తత్వములు బయటికి వచ్చాయి. అందుకే సాంఖ్యం అని పేరు దానికి. 24 ఏమిటి? 5 మహాభూతములను సృష్టించాడు ముందు. అవే పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. ఈ 5ంటిని సృష్టించాడు ముందు. పృథివీ అంటే మట్టి, ఆపస్ నీరు, వాయువు గాలి, తేజస్ అగ్ని, ఆకాశము అంతటా నిండి ఉంటుంది. వీటికి కొన్ని లక్షణములను ఇచ్చాడు. ఈ లక్షణములను దాటడానికి వీల్లేదు. ఇది ఈశ్వర శాసనం. పృథివికి ఏ లక్షణం ఇచ్చాడో తెలుసా? అసలు మాయ అంతా ఎక్కడుంటుంది? పృథివిలోనే ఉంటుంది. ఏమిటో తెలుసా అండి పృథివికి ఉన్న గొప్పతనం? పృథివి మిగిలినటువంటి భూతములకన్నింటికీ ఆశ్రయం అవుతుంది. నీరు నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? భూమి మీద నిలబడాలి. అగ్ని వెలగాలి. దేని మీద వెలగాలి? భూమి మీద వెలగాలి. గాలి వీచాలి. భూమి మీద వీచాలి. అన్ని భూతములకు భూమి ఆధారముగా ఉంటుంది. పృథివీకున్న గొప్పతనం ఏమి? ఒకే పృథివీ వికారమును చెందుతుంది. ఒక మట్టి, ఇంత మట్టి తీసుకుని కుమ్మరివాడు ఏం చేస్తాడంటే పెళ్లి కూతురు బొమ్మ చేస్తాడు. ఇంత మట్టి తీసుకుని పెళ్లి కొడుకు బొమ్మ చేస్తాడు. అక్కడ ఉన్న పిల్లవాడు ఒకడు వచ్చి అంటాడు, నాన్నగారండి నాన్నగారండి ఈయన మగపిల్లాడండి, నాన్నగారండి నాన్నగారండి ఇది ఆడపిల్లండి అంటాడు. ఆడపిల్ల మగపిల్లవాడు, స్త్రీ పురుషుడు, ఈ భేదము దేని వలన వచ్చినది? మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అందులో వైరాగ్యం వచ్చేస్తుందండి. ఆశ్చర్యం. ఎక్కడొచ్చినది? ఒకే పృథివీ చిన్న చిన్న వికారములు చెందినది, చిన్న మార్పు చెందిందంతే. శరీరములు రెండూ ఒకటే. పృథివితో చేయబడిన శరీరాలు రెండూ ఒకలాగే ఉంటాయి. ఏదో కొద్దిగా 1-2 చోట్ల మార్పు చెందుతుంది అంతే. పృథివి మార్పు చెందింది కాబట్టి తన జీవితం అంతా నాశనం చేసేసుకుంటున్నాడు వ్యామోహంలో ఒకడు. ఏం ఆశ్చర్యమమ్మా! ఇది పృథివీ వికారము. ఈ పృథివీకి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? అంతటా ఉన్న ఆకాశమును ముక్కలైనట్టు చూపిస్తుంది. మీరు ఒక కుండ పెట్టారనుకోండి, కుండలో ఆకాశం ఉంటుంది. మీరు గది కట్టారనుకోండి, గదిలో ఆకాశం ఉంటుంది. గోడలు తీసేస్తే మళ్ళీ అనంత ఆకాశం అయిపోతుంది. కుండ పగిలిపోతే ఆకాశం అయిపోతుంది. ఘటాకాశం, మఠాకాశం ఇలా ఉంటుంది. నీరేం చేస్తుంది? తడుపుతుంది, మెత్తతనాన్ని తీసుకొస్తుంది, దాహం తీరుస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? ఎండింప చేస్తుంది, కాలుస్తుంది, దాహం వేసి ఆకలేసేటట్టు చేస్తుంది. వాయువు ఏం చేస్తుంది? ఇక్కడ అక్కడ అని లేకుండా చొరబడగలదు. ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళిపోతుంది. తేలికైన వాటిని ఓ చోట కుప్ప పెడుతుంది. ఒక్కొక్కసారి విరగ్గొట్టేస్తుంది, ప్రభంజనం అయిపోయి చెట్లని విరగ్గొడుతుంది. ఒక్కొక్కసారి అన్నింటినీ అన్ని వైపులకి చిమ్మేస్తుంది. ఇలా చెయ్యగలిగినది గాలి. ఒకటి చేసేది ఒకటి చెయ్యదు. ఈ 5ంటిని పంచమహాభూతములుగా నిర్మించాడు. ఈ పంచభూతములను నిర్మించిన వాడు అక్కడతో ఊరుకోలేదు. పంచభూతములను నిర్మించి పిండాండములో 5 కర్మేంద్రియములను సృష్టించాడు. వీటికి ఏమీ జ్ఞానం ఉండదు. కాళ్ళు, చేతులు 2, నోరు 3, మలద్వారము 4, మూత్రద్వారము 5, 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలను సృష్టించాడు. అవే కన్ను, ముక్కు, చెవు, నాలుక, చర్మము. ఈ 5ంటిని సృష్టించాడు. ఇప్పటికి 15 అయ్యాయి. ఇప్పుడు పెద్ద ఆట ఆడాడు ఆయన. ఇప్పుడు ఆయన ఆడిన ఆట ఏమిటో తెలుసా అమ్మా? ఆయన తెలియకుండా ఉండడం కోసమని ఆయనే ఇక్కడ కూర్చుని ఆయనే వీటన్నిటిలోకి ప్రవహిస్తున్నాడు. ప్రవహిస్తూ ఒక గమ్మత్తు చేశాడమ్మా. ఇది ఎవడు తెలుసుకుంటున్నాడో వాడికి వైరాగ్యం వస్తోంది అన్నాడు. ఏది తెలుసుకోవాలి? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది బయట భూమి ఉంది కదండి, ఇక్కడ భూమి లేదండి, ఇదంతా భూమి ఉంది, పృథివీ. ఈ పృథివికి ఒక తన్మాత్రని సృష్టించాడు ఆయన. ఏమిటా తన్మాత్ర అంటే? సూక్ష్మభూతం అంటారు దాన్ని. ఏమిటది అంటే పృథివికి వాసన ఉంటుంది. అందుకే మీరు ఎండిపోయిన నేల మీద నీళ్లు పోశారనుకోండి, కమ్మటి వాసన వస్తుంది. పృథివికి వాసన ఉంటుంది. పృథివికి వాసన అన్న తన్మాత్రని సృష్టించి వాసన పట్టుకోవడానికి ఈ శరీరంలో ఒక కేంద్రాన్ని పెట్టాడు, రాడార్ పెట్టినట్టు. అది ఎక్కడుంది? ముక్కు.
ఈ ముక్కు జ్ఞానేంద్రియం ఇదేం చేస్తుంది? పృథివిలోంచి వస్తున్న వాసనలు పసిగడుతూ ఉంటుంది. అలాగే నీటికి రుచిని పెట్టాడు, పోషించగలిగిన శక్తి పెట్టాడు. ఆ రుచిని పట్టుకోవడానికి ఇక్కడ నాలుకని పెట్టాడు. బయట శబ్దాన్ని పెట్టాడు, ఆ శబ్దము ఆకాశంలోంచి వచ్చేటట్టు చేశాడు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే శబ్దం మీరు చూడగలరా? ఆకాశంలో వెడుతుంది, కానీ దాన్ని ఎవరు పట్టుకోగలరు? పట్టుకోవడానికి చెవిని పెట్టాడు. ఇప్పుడు శబ్ద స్పర్శ, స్పర్శని పెట్టాడు. ఆ స్పర్శ వాయువులోంచి వస్తుంది. అందుకే అమ్మయ్య చల్లటి గాలి తగిలిందండి అంటాడు. స్పర్శ ఎక్కడ తెలుస్తుంది? చర్మము చేత పట్టుకోబడుతుంది, వాయువులోంచి వస్తుంది. అందుకని వాయువన్న భూతములోంచి స్పర్శ అనబడేటటువంటి తన్మాత్ర ఇక్కడ చర్మము చేత గ్రహింపబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? బయట ఉన్న భూతములను ఇక్కడ ఉన్న భూతములకు తన్మాత్రలు పెట్టి అనుసంధానం చేశాడు. ఇవి పట్టుకోవడానికి సెంటర్స్ పెట్టాడు కొన్ని. కన్ను, ముక్కు, చెవు, నాలుక ఇవి పెట్టి, ఇవి పెడితే అవి తెలిసేసుకోగలవా? నాలుక పెట్టేసి రుచి చెప్పేయమంటే చెప్పేస్తుందా? చెప్పలేదు. చెప్పడం కోసం తానే వీటి యందు ప్రవహించాడు, తన శక్తిని వీటి యందు నింపి నిబిడీకృతం చేశాడు. లోపల తాను పురుషుడై కూర్చున్నాడు. కూర్చుని ఈ ఇంద్రియములకు లౌల్యమును పెట్టాడు. ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే ఆట ఆడడం మొదలెడతాయి. ఎప్పుడు చూసిందే చూడు, విన్నదే విను, ముట్టుకున్నది ముట్టుకో, వాసన చూసింది చూడు, ఆ రుచిని మళ్ళీ తెచ్చిపెట్టు అని ఇంద్రియాలు ఆడడం మొదలు పెడతాయి. 20ంటికి 4ంటిని తోడు పెట్టాడు. అవి ఏమిటో తెలుసా అమ్మా? ఇలా ఎప్పుడో చేసిన దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నది చేయమండం, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓ పని చేయమండం. ఇలా 2 పనులు చేసేదాన్ని సంకల్ప వికల్ప సంఘాతం అంటారు. అది మనస్సు. ఈ మనస్సు ఒక ఆలోచన చెప్తుంది, ఇది చెయ్యి అంటుంది. చెయ్యనా వద్దా ఒకరు నిర్ణయిస్తారు, అది బుద్ధి. ఈ చిత్తము, మనస్సు, బుద్ధి, దీనికి చిత్తం అనేటటువంటి దాని నోటి తోడు తెచ్చాడు. ఈ చిత్తం అంటే ఏమిటో తెలుసా అండి? మీరు పూర్వం ఎప్పుడో అనుభవించినటువంటి ఒక సుఖాన్ని గుప్తంగా దాచిపెట్టుకుంటుంది. ఆ రుచి ఎలా ఉంటుందో లోపల టేప్ చేసి అట్టే పెడుతుంది. దాన్ని చిత్తం అంటారు. 4వ దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చాడు. అసలు పెద్ద మాయ అక్కడే. దాని పేరు అహంకారము. ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తున్నాయి? లోపలున్న పురుషుడి వల్ల పనిచేస్తున్నాయి. ఆ పురుషుడు తాను. అది కప్పబెట్టి తెలియకుండా చేసి ఇవన్నీ నేనంటుంటాడు. ఇవన్నీ దేని మీద ఆధారపడ్డాయి? ఈయన మీద ఆధారపడ్డాయి. ఈ గమ్మత్తు ఏమిటి? ఈ బయటున్నవే ఇందులోకి వస్తున్నాయి. ఆ పృథివే ఇందులో పృథివిగా ఉంది. కొంచెం మట్టి ఎంత రుద్దుకున్నా మట్టి వస్తుంది. అందులో నీళ్లే ఇందులోకి వస్తాయి, ఇందులో నీళ్లే అందులోకి ఎడతాయి. అందులో గాలే ఇందులోకి వస్తుంది, ఇందులో గాలే అందులోకి ఎడుతుంది. అందులో ఉన్న ఆకాశమే ఇందులోకి వస్తుంది. మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి? ప్రాణములు దేని మీద ఆధారపడ్డాయి? ఆకాశం మీద. ఎందుకో తెలుసా అండి? ఆయన హార్ట్ వాల్వ్స్ బ్లాక్ అయిపోయాయండి, చచ్చిపోయాడంట. బ్లాక్ అయిపోవడం అంటే ఏమిటండి? అక్కడ ఒక కన్న ఉంది, అందులోంచి రక్తం విడుతోంది. అదే ఆకాశం. ఆ ఆకాశం పూడుకుపోయిందనుకోండి, ప్రాణం పోతుంది. ఆకాశము, ప్రాణము, వాయువు రెండూ కలిసి ఉంటాయి. ఉంటే ఈ శరీరము బయట ప్రపంచంతో ఎంతకాలము అనుసంధానము జరుగుతుందో అంతకాలము బ్రతికి ఉన్నాడంటారు. ఈయన లోపల నుంచి వెళ్ళిపోతే అనుసంధానం ఆగిపోతుంది. ఆగిపోతే ఏమైంది? చచ్చిపోయాడని అంటారు. కానీ మనిషి అసలు లోపల ఉండి అన్నింటినీ గుర్తుపడుతున్నవాడోడున్నాడు. వాడికి ఈ సుఖదుఖాలు వేటితో సంబంధము లేదు. ఎంత గమ్మత్తో తెలుసా అండి? మీరు ప్రతిరోజు చెప్పేస్తారు ఈ విషయాన్ని. ఈ మోకాలు నాకు నొప్పెడుతోంది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నేను నొప్పిగా ఉన్నానండి అన్నాం. ఏమంటాను? డాక్టర్ గారు ఈ మోకాలు నొప్పెడుతోందండి అంటాను. ఈ మోకాలు నొప్పెడుతోందండి అంటే నేను వేరు, ఈ మోకాలు వేరు కదా. డాక్టర్ గారు ఏమిటో కానండి, ఈ మధ్య ఈ శరీరానికి కొంచెం తేడాగా ఉంటుందండి, తలకాయ నొప్పిగా ఉంటుందండి, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు గొంతు నొప్పిడుతోందండి, పూర్వంలా ఉండట్లేదు అంటాడు. అంటే గొంతు నొప్పిగా ఉన్నది అని తెలుసుకుంటున్నది ఒకటి ఉంది, దానికి ఏ నొప్పి లేదు. ఇది నొప్పిగా ఉన్నదని తెలుసుకుంటోంది. ఇప్పుడు గొంతుకి నొప్పి లేదు అని తెలుసుకుంటోంది. గొంతుకి నొప్పి లేనప్పుడు దానికి నొప్పి లేదు, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు దానికి నొప్పి లేదు. అది సుఖదుఖములకు అతీతముగా, అరేరే చన్నీళ్ళు పోసుకోకుండా వేడినీళ్ళు మీదోసేసుకున్నావురా, ఒళ్ళు కాలిందిరా అని తెలుసుకుంటోంది. అయ్యో కాసిన చన్నీళ్ళు కలపరా అంటోంది. కలిసిన నీళ్ళు ఇప్పుడు కావలసినంత వేడిలో ఉన్నాయిరా అని తెలుసుకుంటోంది. ఇవన్నీ తెలుసుకుంటున్నదేదో ఆ తెలుసుకున్నటువంటి ప్రజ్ఞ నీవు. అయితే అది వదిలిపెట్టేసి
అవన్నీ ప్రసరిస్తున్న శరీరం ఏదుందో ఆ శరీరమును పట్టుకుని ఇది నేను ఇది నేను ఇది నేను అని మాయలో ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తాడు? దీనికి ఏది సుఖమో అది సుఖం అనుకుంటున్నాడు, దీనికి ఏది దుఃఖమో అది దుఃఖం అనుకుంటున్నాడు. కాబట్టి దీనికి ఏది సుఖం? ఇది ఎప్పుడూ కూడా మార్చి మార్చి సుఖస్థానాల్ని మారుస్తుంది. ఏసీ ఉంటే బాగుండంటుంది, పడిశం పట్టిన తర్వాత అబ్బా బయటే పడుకుంటానంటుంది. కాబట్టి ఏమైంది? దీని సుఖము దీని దుఃఖమునకు వశుడవుతున్నాడు. ఇలా అయిపోతే ఏమైపోతుందో తెలుసా అమ్మా? ఇక్కడ ఉన్న పురుషుడు ఒక గమ్మత్తు చేస్తాడు. ఇక్కడ పురుషుడే బయట కాలముగా ఉంటాడు. ఇక్కడ వీడిని పసిగట్టలేవు, బయట కాలాన్ని ఆపలేవు. రెండూ నీ అధీనముల నుంచి దాటిపోతున్నాయి. నువ్వు తెలుసుకోవట్లేదు, ఎప్పుడు వెనక్కి వెళ్ళటలేదు. ఈ కాలమునందు ఏమైపోతుంది? ఒక భయంకరమైన మాట చెప్పాడండి. నిజంగా ఆ మాట చెప్తే మీరు కొంచెం, నేను అంత వ్యగ్రతతో చెప్పలేను, కానీ మీరు కపిలగీత చదివితే కించిత్ భయం వేస్తుంది కూడా. ఈ శరీరము జర్జరీభూతమైపోతుందమ్మా. ఈ కర్మేంద్రియములకు ఉండే పటుత్వము ఉండదు. క్రమంగా ఏమైపోతుంది? ఈ శరీరములో కపవాత పైత్యములు పెరిగిపోతాయి. శరీరమంతా శ్లాష్మముతో నిండిపోతుంది. తిన్న పదార్థమును జఠరాగ్ని జీర్ణము చెయ్యదు. శరీరము ఇంకా లోపలికి పుచ్చుకోవడం మానేస్తుంది. నోటి వెంట మాట రావడం ఆగిపోతుంది. అప్పుడు వీడు ఒక శయ్యాగతుడై ఉండిపోతాడు. ఎందుకని? అసలు తత్వ విచారణ తానెన్నడూ చెయ్యలేదు. నేను నాది ఈ రెండు మాటలు పట్టుకున్నాడు. తను ఎంత అశాశ్వతమో తన చుట్టూ ఉన్న అనుబంధములు అంత అశాశ్వతములే అని తెలుసుకోలేకపోయాడు. ఊరికే పాపకర్మలన్నీ చేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. కానీ ఇప్పుడు ఈ పాపకర్మల యొక్క ఫలితమును అనుభవించవలసిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున ఏ దర్శనమవుతుందో తెలుసా? దూతలు వస్తారు, యమదూతలు. వాళ్ళ ఆకారములు పరమ భయంకరములై ఉంటాయి. ఆ ఆకారములను చూస్తూనే కనుగుడ్లు అలా నిలబడిపోతాయి. భయమును పొందేస్తాడు. ఒకే ఒక ప్రాణవాయువు మిగిలిపోతుంది. అది పరిగెత్తి 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 ఎటు నుంచి వెళ్ళిపోవాలో తెలియక కళ్ళల్లోంచి వెళ్ళిపోవచ్చు, చెవుల్లోంచి వెళ్ళిపోవచ్చు, ముక్కులోంచి వెళ్ళిపోవచ్చు, అపానద్వారంలోంచి వెళ్ళిపోవచ్చు, ఎటి నుంచో అటు నుంచి నిర్గమిస్తుంది. నిర్గమించిన తరువాత భటులు పట్టుకుంటారు ఆ సూక్ష్మ శరీరాన్ని. పట్టుకుని తీసుకెళ్ళడం మొదలు పెడతారు. తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? నీవు చేసిన పాపముల చిట్టా చెప్పి తీసుకెడతారు. వాళ్ళే నిష్కారణంగా తీసుకెళ్లరు. నీకు శరీరమిస్తే, ఇంద్రియములనిస్తే, తెలుసుకోగలిగిన బుద్ధినిస్తే, వెనక్కి తిరిగి ఈశ్వరుడిని నువ్వు చూడలేదు. చూడకపోవడం వల్ల ఏమైంది? నిన్నిప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా? నడు అని మండిపోతున్న ఇసక మీద గాఢాంధకారంలో నీటి చుక్క ఇవ్వకుండా వీపు మీద కొరడాలు కొడుతూ కొన్ని రోజుల పాటు నడిపించి తీసుకుని వెడతారు. తీసుకెళ్ళి కాలిపోతున్నటువంటి ఇనప స్తంభమునకు వేసి కట్టేస్తారు సూక్ష్మ శరీరాన్ని. దానికి ఒక శరీరం ఇస్తారు. అది తప్తమైపోతుంటుంది చేసిన పాపానికి. అప్పుడు ముంతురు తప్తతోయముల మొత్తురు ఉగ్ర గదాసిధారలన్ త్రింతురు పొట్ట ప్రేవులు వధింతురు మీద నిభేంద్ర పంక్తి నొప్పింతురు ఘోరభంగి కంపింతురు పముల కరిపింతురు పముల చేత బిట్టు ద్రొబ్బింతురు మీద గుండ్లు తిరిపింతురు దేహము కోసి కండలన్. అగ్నిహోత్రంలో పారేస్తారు. అక్కడే కట్టేసి కత్తి తెచ్చి శరీరపు కండ కోసి తినరా అని మనకే పెడతారు. అప్పుడు ఆ కండ తానే తింటాడు. లేకపోతే కొంతమందిని కూర్చోపెట్టి కండలు కోసుకు తినండి అంటే వాళ్ళు ఆ కండలు కోసుకుని తింటూ ఉంటారు. చేసిన పాపమును చెప్తారు, చెప్పి శిక్ష వేస్తుంటారు. ఆనాడు నువ్వు చేసిన పాపము యొక్క ఫలితమును కిందనున్న వాళ్ళు అనుభవిస్తుంటారు సుఖముగా. పాపమునకు ఫలితమును నువ్వు ఒక్కడివి అనుభవిస్తూ ఉంటావు. ఇలా అయిపోకుండా ఉండాలంటే అమ్మా ఒక్కటే ఒక మార్గం ఉన్నది. ఏమిటో తెలుసా? అందరూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనము చేయలేరు. అది యథార్థము. కాబట్టి నువ్వేం చేస్తావు? అంతటా నిండిన వాడను నువ్వు చూడలేవు. కాబట్టి ఆ స్వామి పరమభక్తులైన వారిని ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడినాడు. ఒక మూర్తిని నీ హృదయ స్థానమునందు నిక్షేపించు, ఇక్కడ పెట్టుకో. ధ్యానం అంటే ఎలా ఉండాలో తెలుసా? పరమ సంతోషంతో నీ మనస్సుని ఆయన పాదార విందముల దగ్గర చేర్చు. నువ్వు ఎక్కడైనా ఉండు, దానికి సమస్య లేదు. నువ్వు ఇలా కూర్చుని రైల్లో వెళ్ళిపోతూ కళ్ళు మూసుకుని నువ్వు కూర్చుంటే త్రిభంగి స్వరూపంలో
నడుం కొంచెం ఇలా ఉంచి చిరునవ్వు నవ్వుతూ మంచి యవ్వనంలో ఉండి కొద్దిగా పళ్ళు కనపడుతుండగా ఎడమ చేతితో వేణువుని పట్టుకుని కుడి చేతితో దాని రంధ్రములను తన వేళ్లతో మూస్తూ ఆ వేణువు చివర వ్రేలాడుతున్నటువంటి కుచ్చుతో ఒక కుడికాలు మీద తాను నించుని సోయగంగా ఎడంకాలు పైకెత్తితే అందులో పద్మరేఖ, ఆ పద్మము, హలము మొదలైనటువంటి అమృతభాండము మొదలైనటువంటి గుర్తులు కలిగినటువంటి ఆ శ్రీపాదమును సేవించు. ఆ తరువాత ఆయన కుడికాలు మీద కుడికాలు ఇలా పెట్టి హొయలుగా ఎడమకాలు ఇలా వేసి ఆ కాలు ఇలా ఎత్తి పెడితే ఆ శ్రీపాదమును ఒక్కసారి చూసి నీ తల తీసుకెళ్ళా ఎర్రటి పాదానికి తాటించి కింద పెట్టి ఉంచినటువంటి కుడిపాదము మీద నీ తల తాటించి పచ్చని పట్టు పీతాంబరం పక్కల నుంచి కనపడుతున్నటువంటి ఆ పిక్కల్ని దర్శనం చేసి ఆ పైన బలిష్టమైన ఆయన కాళ్ళని చూసి చక్కటి ఆయన మోచిప్పల్ని చూసి సమస్త లోకములను నిర్వహించగలిగిన బలిష్టమైన తొడలను చూసి సన్నటి ఆయన కటి ప్రదేశాన్ని చూసి అది కొద్దిగా పక్కకి వంగి ఉంటే దాని మీద పట్టుపంచ కట్టుకొని పట్టు పీతాంబరం కుర్చీళ్ల మీద ఉన్నటువంటి ఆ బంగారు మొలనూలు దర్శనం చేసి దానికి ఉన్నటువంటి చిరుగంటలు దర్శనం చేసి ఆ పైన స్వామి నాభిని చూసి అందమైన ముడులు పడి లోపలికి ఉన్నటువంటి ఆ నాభికి నమస్కరించి ఆయన యొక్క ఉదరభాగమును దర్శించి ఆ పైన స్వామి యొక్క వక్షస్థలమనందున్నటువంటి శ్రీవత్సమనేటటువంటి ఆ పుట్టుమచ్చని చూసి ఇటుపక్కన ఉన్న కౌస్తుభ వజ్రాన్ని చూసి ఆయన వేసుకున్న వనమాల, అరవిరిసినటువంటి పుష్పములు, దాని మీద రొద చేస్తున్న తుమ్మెదలు, ఆయన వక్షస్థలమునందు వేయించేసి ఉన్న లక్ష్మి, 3 గీతలు కలిగినటువంటి చక్కటి కంఠము, దాని మీద ఉన్న చిన్న గడ్డము, చిరునవ్వు నవ్వుతున్నటువంటి ఆ పెదవులు, కొనదీరినటువంటి ముక్కు, అందులోంచి ఊపిరి తీసి వదులుతున్నప్పుడు లోపలికెళ్ళి బయటికి వస్తున్నటువంటి ముత్యము, కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం, బయటికొచ్చి వెడుతున్నటువంటి ఆ ముత్యము, దాని మీద ఉన్నటువంటి 2 నల్లగండు తుమ్మెదల లాంటి నేత్రములు, వాటిలోంచి ప్రసరిస్తున్నటువంటి దయార్ద్ర దృష్టి, నీకేం బెంగలేదు నన్ను నమ్ముకోరా అని దయని కురిపిస్తున్నటువంటి ఆ కన్నులు, అటు ఇటు తిరుగుతూ తనని ఆర్తితో పిలుస్తున్న వాళ్ళని రక్షించేటటువంటి కనుగుడ్లు, దాని మీద ఉన్నటువంటి మన్మథ చాపముల వంటి ఆ కనుబొమలు, దాని మీద విశాలమైనటువంటి లలాటము, దాని మీద పెట్టుకున్న కస్తూరి బొట్టు, ఆ పైన ఉన్నటువంటి కిరీటము, దాని మీద ఉన్న పింఛము, ఆయనకున్నటువంటి 2 బాహువులు, ఏనుగుల యొక్క తొండముల వంటి ఆ బాహువులు, ఎడమ చేతిలో పట్టుకున్న వేణువు, పైన కుడి చేతితో మూసిన రంధ్రములు, ఆ నల్లటి చక్కటి మేఘము వంటి రంగు కలిగిన చల్లటి చెయ్య, ఈ చెయ్యే కదా స్వామి లోకములను రక్షించినది, దానికి ఉన్న తెల్లటి గోళ్ళు, ఆ గోళ్లల్లోంచి వస్తున్న ఎర్రటి కాంతులు, ఆ స్వామి యొక్క మూర్తిని ఆపాదమస్తకము పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూస్తూ ధ్యానమునందు మగ్నుడవై నీ మనస్సు అనేటటువంటి తుమ్మెదని ఆయన దగ్గర చేర్చడం మొదలు పెడితే, ఇక్కడున్నవాణ్ణే అక్కడ చూస్తున్నావమ్మా, అందుకు కోసం విగ్రహారాధన వచ్చినది. పూజామందిరంలో పూజ కాదు, నువ్వు చూస్తున్న కృష్ణుణ్ణి ఇక్కడ నువ్వు వర్ణించగలవా? ఇలా నీకు ఆపాదమస్తకం చూడడం వస్తే అథాంగ పూజ. చేతిలో పువ్వు పట్టుకుని పాదౌ పూజయామి అనేటప్పటికీ స్వామి పాదములు కనపడాలి. ఒక రోజున త్రిభంగి స్వరూపంతో ఇలా ఎత్తిన కాలు చూశావు, 2వ రోజున 2 పాదములు ఇలా పెట్టుకొని చిన్న కృష్ణుడై యశోద దగ్గరికి వచ్చి, ఏది మన్ను తిన్నావుట అంటే నేను తినలేదమ్మా అని ఇలా హుంకరిస్తున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి అప్పటిదాకా ఆడుకునొచ్చి ఒళ్ళంతా మట్టి పట్టేసి అమ్మ కట్టిన పీతాంబరం, అమ్మ వేసిన ముడి, దాని చుట్టూ ఉన్న ముత్యాల సరాలు, అందులో పెట్టుకున్న ఓ నెమలీక, అడవి పువ్వుల దండ, ఒంటి నిండా మట్టి, ఆ చక్కటి శ్రీపాదములు, అమ్మ కట్టినటువంటి గజ్జెలు, ఓ చిన్ని పాదాలు, ఆ సన్నటి కాళ్ళు, బుజ్జి బుజ్జి మోచిప్పలు, కట్టుకున్న చిన్న పంచ, ఓ చిన్ని కడుపు, ఆ కడుపులో సమస్త లోకాలు, ఓ ఇంత గుండెకాయ, ఆ గుండెల మీద ఆ వక్షస్థలం, ఆ వక్షస్థలం మీద అమ్మ యశోద వేసినటువంటి ఆ ముత్యాల హారాలు, ఆ బంగారు నగలు, చిన్ని కంఠం, చిన్ని నోరు, సొట్ట ఉన్న గడ్డం, అమ్మ పెట్టిన దిష్టి చుక్క,
ఏమీ తెలియని వాళ్ళ ఇలా ఇలా పెట్టి అమ్మా నేనే తప్పు చేయలేదమ్మా అని భయం నటిస్తున్న కళ్ళు ఆ పిల్లాన్ని చూసి ఉండలేక ధ్యానంలో నువ్వు గభాలను కౌగిలించేసుకుని గట్టిగా పట్టేసుకుని కృష్ణయ్య కృష్ణయ్య నలనయ్య ఎంత బాగున్నావురా అని ఇంత స్వామి అని నువ్వు మర్చిపోయి నీ కొడుకు అనుకుని గట్టిగా కౌగలించేసుకుని ఎంత ముద్దొచ్చేస్తున్నావు స్వామి అని రెండు బుగ్గల మీద ముద్దులెట్టేసుకుంటే అబ్బా వదులు వదులు అని ఇలా అంటుంటే ఆ బుగ్గలు ఎరుపెక్కిపోతుంటే ఆ చేతులు చూసి నన్ను వదులు కోటేశ్వరరావు నన్ను వదులు కోటేశ్వరరావు అని ఇలా అంటుంటే ఆ చిన్ని చిన్ని చేతులు నీ భుజాల మీద పడుతుంటే నువ్వు ధ్యానంలో సంతోషపడిపోతూ ఆనందమగ్నుడవై కూర్చుండిపోతే అమ్మా ఒకనాడు తెలియక నీ మనస్సు ధ్యానము ధ్యానింపబడుతున్న వస్తువు ధ్యానము చేస్తున్నవాడు అని మూడు లేక నీవే కృష్ణుడవై రమించి కన్నుల వెంట బాష్పధారలు కారిపోతుండగా ఆనందమగ్నుడవై నిలబడిపోతావు. మనస్సుకి ఇలా అలవాటు చెయ్యడం అలవాటైతే ఒకనాడు నీకు తెలియకుండా ఈ భక్తి పరిపుష్టమై వైరాగ్య సంపత్తి ఏర్పడి అనుభవిస్తున్న భోగములు భోగములు కాదని వేరొకనాడు రాయబారానికి వెడుతూ రథంలోంచి కిందకి దిగినప్పుడు కింద పెట్టిన ఒక్క పాదం ఆ పాదానికి పెట్టినటువంటి మణిమంజీరాలు విదురుడు పరిగెత్తుకుంటూ వచ్చి వేసినటువంటి మందార పువ్వులు ఆ చేతితో సోయగంగా ఇలా నడుం మీద చెయ్యి పెట్టుకుని విదురుడి వంక చూస్తూ ఇవాళ మీ ఇంటికి మేము ఆతిథ్యానికి వస్తున్నావా విదురా అంటుంటే ఇంత చెయ్యి దాని మీద హేళగా వేలాడుతున్నటువంటి ఆ ఉత్తరీయం పెద్ద బాహువు అదే కదా లక్ష్మీదేవంతటిది పొంగిపోయింది రుక్మిణీదేవి అంతటి దీర్ఘబాహువు ఆ పెద్ద పెద్ద వేళ్ళు ఇంత అరచెయ్యి అందులో కాంతులు ఆ పాదములకు పెట్టినటువంటి పారాణి దాని మీద లత్తుక అర్చించబడిన పూలు ఇలా వంగి నమస్కరిస్తే ఆ శ్రీగంధం వాసన ఒంటి నిండా గంధం కస్తూరి మంచి పట్టుపంచ ఆయన ఎక్కినటువంటి రథం ఆ రథాన్ని నడిపే సారథి ఇవన్నీ ఒకరోజు ఇలా మార్చి మార్చి ఒకరోజు ఆయన పెట్టుకున్నటువంటి ఆ కాళ్ళకి పెట్టుకున్న అందే ఆ అందే ఎంత లావుగా ఉంది ఎంత బంగారు అందే దానికి ఉన్నటువంటి ఆ చక్కటి మువ్వలు ఆయన కాలు తీసి కాలు వేస్తుంటే ఆ మువ్వల చప్పుడు చేసేటటువంటి అందెలు ఎంత భాగ్యానికి నోచుకున్నావే అందే ఎప్పుడు నా స్వామి పాదములను పట్టుకుని కూర్చుంటావు కదా అని కొద్దిగా అందె ఇలా పైకెత్తి చూస్తే చాలా కాలంగా అందె పెట్టుకోవడం వల్ల ఏర్పడినటువంటి ఓ తెల్లటి మచ్చ అబ్బా స్వామి ఎంత బాగుందో ఈ మచ్చని అందె పైకెత్తి మీరు చెయ్యి పెట్టి ఇలా కాలు చుట్టూ తుడుస్తుంటే ఆయన పాదపరాగము మీకు అంటుకుంటే అది సువాసనాభరితమై ఉంటే ఆయన పాదముల మీద ఉన్నటువంటి తులసి తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటే నీ పాద తులసిదళము రోగముల కౌషధము అని పొంగిపోతే మనస్సు ఆ రెండు మంజీరములను పట్టుకుని వాటి స్పర్శని మీరు అనుభవించి కళ్ళ మీద పెట్టుకుని అబ్బా ఎంత చల్లటి పాదాలో నా తండ్రివని ఒకనాడు అలా మార్చి 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 స్వామి యొక్క సౌందర్యాన్ని ఇక్కడ అనుభవించడం ప్రారంభిస్తే అమ్మా తేనె మరిగిన సీతాకోక చిలుకల హృదయము దానియందే రంజిల్లడం మొదలెడుతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా అమ్మా, మనస్సుకి ఏ కోరిక కలుగుతుందంటే భోగాల వైపు కెడదామనిపించదు. దేని మీద కోరిక కలుగుతుందంటే అమలిన భక్తి కొందరు మహాత్ములు మచ్చరణారవింద యుగ్మము హృదయంబునన్ నిలిపి కౌతుకులై ఇతరేతరానులాపముల మదీయ దివ్యతను పౌరుషముల్ కొనియాడుచుండి మోక్షము మదికోరనుల్ల నిశంబు మదర్పిత సర్వకర్ములై. అమ్మా కొంతమంది మహాభక్తులు ఉన్నారు, వాళ్ళకి ఏం పిచ్చో తెలుసా, వాళ్ళు మోక్షం అడగరు, వాళ్ళు ఏ కోరిక కోరరు, ఎప్పుడు మార్చి 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 నన్ను బట్టి పట్టేసి పైనుంచి కిందకి కింద నుంచి పైకి అదే పనిగా చూస్తుంటారు. ఆ చూడ్డంలో మాకు ఇది చాలు తండ్రి అంటుంటారు. వాళ్ళు నీకేం కావాలి అంటే మోక్షం అక్కర్లేదంటారు, ఇలా నిన్ను చూస్తూ ఉండాలంటారు. అలాగే పొంగిపోతూ నా కథలు చెప్పుకొని నా పౌరుషం చెప్పుకొని నా గురించి చెప్పుకొని పొంగిపోయే మహితాత్ములైన వాళ్ళు ఈ భూమండలంలో ఉన్నారు. ప్రయత్నపూర్వకంగా నువ్వు వాళ్ళ స్నేహం చెయ్యి. చేస్తే వాడికి అన్యమైన మాట నోటి యందు ఉండదు. వాడు నోరి విప్పితే ఇవే మాట్లాడతాడు. అలా మాట్లాడుతుంటే వాడి మాటలు వినగా 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 నీ ధ్యానము బాగా నిలబడుతుంది. నీ మనస్సు ఈశ్వరాలంబనమును కోరుకుంటుంది.
సముద్రపు తట్టడుగు చూద్దామని బయలుదేరినటువంటి ఉప్పు బొమ్మ చిట్ట చివరికి సముద్రంలో కలిసిపోయినట్టు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక మూర్తిని పట్టుకున్నటువంటి నీకు ఈ లోకమంతటా కృష్ణుడే కనపడతాడు. ఎటు చూసినా కదిలిన ఆకులో కృష్ణుడు, విచ్చుకున్న పువ్వులో కృష్ణుడు, తులసి దళంలో కృష్ణుడు, ఎదురుగుండా కూర్చున్న వాళ్ళలో కృష్ణుడు, ఓ పిల్లాన్ని చూస్తే కృష్ణుడు, ఓ పిల్లని చూస్తే కృష్ణుడు, అంతటా కృష్ణుడిని చూడడం వచ్చేస్తే అదే భక్తి జ్ఞానముగా మారిపోయినది. ఇప్పుడు నీకు ఇంద్రియ భోగములు ఆగిపోయి లోకమంతటా కృష్ణమయం జగత్తు కింద కనపడుతోంది. ఈ జ్ఞానమును ఇచ్చేవాడు కూడా ఈశ్వరుడే. దీనికే భక్తి యోగం అని పేరమ్మా. అది పరిపుష్టమవడానికి లోపల ఉండి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ దర్శనానికి ఈ భక్తి యోగాన్ని అవలంబించాలి. ఈ భక్తితో ప్రారంభమై భోగముల యొక్క విరక్తి అనబడేటటువంటి వైరాగ్య సంపద కలిసి జ్ఞానమై అంతటా కృష్ణ దర్శనము చేసే స్థితిని పొందిన నాడు వాడు మోక్షమును పొందుతున్నాడు. లేనినాడు ఏమైపోతున్నాడో తెలుసా అమ్మా? వాడు మళ్ళీ ఇక్కడ ఇంత కష్టపడి శరీరం వదిలి అన్ని యాతనలు పడి మళ్ళీ ఒక పురుషుడి యొక్క వీర్యమునందు ప్రవేశించి ఒక స్త్రీ రేతస్సుతో కలుస్తున్నాడు. కలిసి ఎంత చిత్రం అవుతుందంటే 5 రాత్రుల తర్వాత వాడు స్త్రీ యొక్క యోనియందు బుడగగా మారుతాడు. ఎంత బాధలు పడతాడో ఆలోచించు. ఒక బుడగవుతాడు, అందులో పడి పుల్లటి కంపులో పడుంటాడు. ఆ తర్వాత 10 రాత్రుల తర్వాత ఒక రేగు పండులాగా రేగుపండంత వాడవుతాడు. 1 నెల పూర్తయ్యేసరికి తల ఏర్పడుతుంది, కింద ఏమీ ఉండదు, వేలాడుతుంటుంది అంతే. ఇది డీకంపోజ్డ్ కార్ప్స్ అంటారే, కుళ్ళిపోయిన శవం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకా కళ్ళు ఉండవు, చెవులు ఉండవు. ఈ చెవులు ఏర్పడకుండా కన్నాలు ఉంటాయి. ఒక్క తలకాయ మాత్రం ఏర్పడుతుంది, ఇంకా చర్మం ఏర్పడదు, ఒక్క కపాలం ఏర్పడుతుంది. పరమ భయంకరమైన రూపంతో అమ్మ కడుపులో కొట్టుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత 2 నెలల తరువాత చేతులు కాళ్ళు ఎముకలు కింద వస్తాయి. ఎముకలతో చేతులు, ఎముకలతో కాళ్ళు మాత్రమే ఉంటాయి. ఎముకల చేతులు, ఎముకల కాళ్ళతో, పైన తలకాయతో, పుర్రెతో అలా అమ్మ కడుపులో పడుంటాడు. ఆ తర్వాత 3వ నెల అయిపోయిన తర్వాత మెల్లిగా చర్మం వచ్చి దాని మీద వెంట్రుకలు పుట్టడం మొదలవుతాయి. ఆ తర్వాత గోళ్ళు రావడం మొదలెడతాయి. చిట్ట చివర 4 నెలల తర్వాత చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులు ఏర్పడతాయి. 5వ నెల పూర్తయ్యేసరికి ఆకలి ప్రారంభమవుతుంది. ఆకలి ప్రారంభమైతే అమ్మ శరీరంలోంచి ఒక నాభికి గొట్టం ఒకటి ఏర్పడుతుంది. అమ్మ తినకూడని పదార్థం తినేస్తుంది, ఈ లోపల మంటలు బయలుదేరుతాయి. అమ్మ తాగకూడనిది తాగుతుంది, లోపల పడిశం పట్టేస్తుంది. అమ్మ తినకూడనిది తింటుంది, లోపల దగ్గొస్తుంది. అమ్మ తిన్న పదార్థములో కొంత భాగము తనలోకెళ్ళి జీర్ణమై అక్కడే మలమూత్రములను విసర్జించేస్తాడు. అందులోంచి పురుగులు పుట్టేస్తాయి. పుట్టేసి చాలా కోమలమైన ఈ చర్మాన్ని కొరికేయడం మొదలెట్టేస్తాయి. తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. అమ్మ కడుపులో ఎడమ పక్కకి మాత్రమే కదులుతాడు, కుడి పక్కకి కదలడానికి ఉండదు. 4 నెలలు అలా పడుంటాడు. తిమ్మిరెక్కిపోతుంది, శరీరం పెరిగిపోతుంటుంది, ఇక కదలడానికి చోటు ఉండదు. అప్పుడు లోపల పడుకుని గాఢాంధకారం, కన్ను పొడుచుకుంటే కనపడదు. ఒక్కొక్కసారి ఎప్పుడు బయటికి పడిపోతానా అనిపిస్తుంది. నిద్రపోవడానికి ఉండదు. తల కిందకి, కాళ్ళు పైకి ఉండి ఎంతకాలం అలా పడుంటాడు. ఒక పక్క తల కిందకి ఉన్న కారణం చేత ముక్కు కిందకుంది, జీవుడు అనుప్రవేశం చేసేశాడు. పరమ దుర్గంధభూయిష్టమైనటువంటి వాసన పీలుస్తూనే ఉంటాడు. అలాగా అలా పడి ఉండి ఉండి ఉంటే ఈశ్వరుడు పూర్వజన్మ స్మృతినిస్తాడు. నీకు ఇలా మహోపకారం చేసి ఎన్నో జన్మలిచ్చాను, ఏమి చేశావు చెప్పని అడుగుతాడు. అప్పుడు అంటాడు, ఒకటే మాట చెప్తాడు ఇలా నమస్కరించి, ఈశ్వరా ఎన్ని జన్మలిచ్చినా ఈ ఇంద్రియములతో భోగమే అనుభవించాను. ఎప్పుడూ సంసారము నిజమనుకున్నాను. పశుప్రాయమైన సుఖానికి జీవితాన్ని గడిపేశాను. బిడ్డల్ని కన్నాను, అయిపోయింది టైము, శరీరం వదిలిపెట్టేశాను, దేహము కాలిపోయింది, మళ్ళీ చేరాను, మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళాను. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని అడుగుతాడు. అప్పుడు అయ్యా ఈ ఒక్కసారికి కృప చెయ్యి, బయటికి తోసేసేయి.
అనుగ్రహించావా, బయటికి వెళ్ళి నీ పాదార వింద సంసేవనం చేసుకుని తరించిపోతాను, తోషయ్యవయ్యా అంటాడు. అంటే అప్పుడు ప్రసూతివాయు రూపంలో స్వామి కాళ్ళని బయటికి తోయడం మొదలెడతాడు. మీరు చూడండి, కాళ్ళని పట్టుకు బయటికి తోసేస్తుంటే, నేను భాగవతం చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను, పరమ ఇరుకైనటువంటి అమ్మ యోని గుండా బయటికి త్రోయబడినప్పుడు మొట్టమొదట తల బయటికి వచ్చేస్తుంది. వచ్చేసి శరీరం లోపల ఉండిపోతుంది. క్రమక్రమంగా గొంగళి పురుగు కదిలినట్టు తోయబడుతుంటే, ఇంత వెలుతురులోకి తాను వస్తే, తనవారన్న వారెవరో తెలియకపోతే బయటికొచ్చి మంచం మీదో పరుపు మీదో పడిపోతే, ఆ దోమలో ఈగలో నల్లులో కరిచేస్తుంటే, తనకి ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తుంటే, నోట్లోకి తెచ్చి అమ్మ స్తన్యం పెట్టి పాలు పట్టేస్తుంటే, ఊపిరాడక గుటకలు వేసేస్తుంటే, ఊపిరాగిపోయినంత బాధ కలిగితే, ఒక పక్క నుంచి మాయ వచ్చి మళ్ళీ పట్టి పూర్వజన్మ స్మృతి పోతే, చెవిలోకి చీమలు దూరి కరిచేస్తుంటే, ఆకలేసి ఏడుస్తున్నాడు అనుకునే అమ్మ పాలు పట్టేస్తుంటే, ఒక పక్క అరికాల్లో దోమ కుట్టి గోక్కోవడం చేతకాక చెయ్యిని అక్కడ దాకా పంపడం చేతకాక ఏడుస్తుంటే, ఇలా స్వామి ఎన్ని సంవత్సరములయ్యాయో అశక్తుడనై ఏడ్చాను, అయిపోయింది, ఏదో పెరిగాను, పెద్దవాడిని అయ్యాను, ఇంతపాటి యవ్వనం వచ్చింది, ఒంట్లో ఓపికండి ఈశ్వర కైంకర్యం చెయ్యగలిగిన సమయం అంటూ ఏదైనా ఉంటే అదొక్కటే. మళ్ళీ వృద్ధాప్యం వచ్చేసిందా, వచ్చేస్తుంది కాలగతిలో, నిర్దాక్షిణ్యంగా వస్తుంది. వెళ్ళలేను, కూర్చోలేను, వినలేను, చూడలేను, ప్రార్థన చెయ్యలేను, ఒక నామము చెప్పలేను, అలా పడుంటాను. ఈ పాటి యవ్వనం వచ్చేటప్పటికా ఓపికండగా ఎన్ని తుంటరి మాటలో, నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతత్మాంసవసాది వికారం మనసి విచింత్య వారం వారం. కేవలం ప్రకృతి వేరొక చోట 2 చోట్ల మారింది. స్త్రీ శరీరమునందు పైన 2 చోట్ల పైకి ఉబికింది, అధోభాగమునందు లోపలికి వెళ్ళింది. ఈ పాటి వికారానికి వెర్రివాడవై తిరిగి నీ యవ్వనమంతా నాశనం చేసుకున్నావు, మళ్ళీ ప్రారంభం. లేదా ఉన్న ఓపికంతా సంపాదనకి తిరిగావు, సంపాదించకూడదని అనలేదు ధర్మశాస్త్రం, కానీ వెర్రి సంపాదనకి తిరిగావు, మళ్ళీ మొదలు. ఎక్కడ పుడతావో అమ్మా. జీవులు ఇలా తిరుగుతున్నారు. ప్రయత్నపూర్వకంగా భక్తి యోగమును అనుష్ఠానము చెయ్యాలి. చేత కాకపోతే కనీసము శ్రవణము చెయ్యడం మొదలు పెట్టాలి. వెళ్ళి అసలు నా జీవితమేమి, నేను ఎక్కడ నుంచి వచ్చాను, నా బ్రతుకేమి అన్నది తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎప్పటికీ మోహమునందు పడిపోయి ఉంటాడమ్మా. ఎవడు భాగవతులతో కూడి తిరుగుతున్నాడో, ఎవడు ధ్యానము లోపల చెయ్యగలుగుతున్నాడో, ఎవడు ఈశ్వరుడి యందు ఉత్సాహమును పెంచుకుంటున్నాడో, వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతున్నాడు అని చెబితేట దేవహూతి దేవేంద్రాదులకు లేని భోగములు ఇంట్లో ఉన్నాయి. అది విచిత్రం. అన్ని భోగములను తిరస్కరించి ఒంటికి బట్ట నిలువుగా కట్టుకున్నానా అడ్డంగా కట్టుకున్నానా అన్నది మరిచిపోయినది అన్నారు. అలా శ్రీకృష్ణ పరమాత్మని హృదయమునందు నిలిపి ధ్యానము చేయగా చేయగా ఒకనాటికి గీత చెప్పి కపిల భగవానుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత కొడుకు అన్న మమకారంతో భగవానుని యందు మనస్సు పెట్టుకుని కృష్ణ భగవానుణ్ణే స్మరిస్తూ ఈశ్వర స్మరణము వలన జ్ఞానమును పొంది, ఈ విషయములు విన్న తరువాత ప్రయత్నపూర్వకముగా భోగములు మనని ఉద్ధరించేవి కావని తెలుసుకుని త్రోసిరాజని వైరాగ్యమును పొంది, భక్తి వైరాగ్యముల కలయిక వలన జ్ఞానమును పొంది, జ్ఞానము వలన మోక్షమును పొంది, శ్రీకృష్ణ భగవానుని యందు చేరి శాశ్వతత్వమును పొందినది. ఇది జీవులందరూ విని ఉద్ధరించబడవలసిన మహోత్కృష్టమైన గాథ. కాబట్టి ఇప్పుడు దేవహూతి కర్దమ ప్రజాపతి గృహస్థాశ్రమంలోకి వచ్చి తరించారా లేదా? ఇద్దరూ తరించారు. ఇది మొదటి వివాహం. అందరూ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు అలా తరించడానికి వైరాగ్యం అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, సృష్టి ఎలా జరిగిందో చెప్పినటువంటి మహోత్కృష్టమైన గాథ. ఆ ధ్యానం ఎలా చేయాలో చెప్పిన గాథ కనుక దీన్ని పరమోత్కృష్టమైన గాథగా భాగవతంలో చెప్తారు. ఎవరో తప్ప, మహాపుణ్యం ఉంటే తప్ప భాగవత శ్రవణం చెయ్యరండి అంటారు. కారణం ఎందుకో తెలుసా అండి? వైరాగ్యం రావడానికి కావలసిన సంపత్తిని, భక్తి ఎలా ఉండాలో చెప్పే మార్గాన్ని
జ్ఞానము ఎందుకు కలుగుతుందో మార్గాన్ని నిర్దేశనం చేసేటటువంటి పరమోత్కృష్టమైన ఆఖ్యానములను రచించి ఉన్నారు. అటువంటి గాథ ఇవాళ ఈశ్వరానుగ్రహంగా చెప్పబడింది. మనం చక్కగా ఒక్కసారి కృష్ణనామం చెప్పి బయలుదేరదాం. ఇంత విన్న తర్వాత కూడా కృష్ణనామం చెప్పడం బరువైపోతే ఇంకంతకన్నా మాయ ప్రపంచంలో వేరొకటి లేదు. అందుచేత మనం ఆ నామం చెప్పుకొని, ఈశ్వరుడు నామం చెప్పగలిగిన ఓపిక ఇచ్చినటువంటి వయస్సు కదా, అందుకని కాలగతిలో చెప్పేశాడు కదా కపిలుడు. వెళ్ళిపోతుందా ఓపిక? అది వెళ్ళిపోకముందే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ప్రయత్నపూర్వకంగా భగవన్నామం చెప్పుకుని ఆయన పాదపద్మములు పట్టుకో, లేకపోతే ఎన్ని కష్టాలు పడతావో. మళ్ళీ నేను ఇంకా తగ్గించానండి, ఎందుకు వచ్చింది లేనిపోని భయాలు పెట్టేయడం ఆ పిల్లల్ని అని చెప్పి. అందుచేత అంత అద్భుతంగా ఉంటుంది కపిల గీత అంటే. ఒకసారి మీరు రుచి మరిగితే మీరే చూస్తారు దాన్ని. ఎవరికి ఈశ్వరానుగ్రహం ఉంటుందో వారు ఆ వైరాగ్య సంపత్తిని తెలుసుకునే మెథడాలజీ అలవాటైందనుకోండి, అది లోపల చక్ మొదలు పెడతారు. వాళ్ళు ఖచ్చితంగా కైవల్యాన్ని పొందుతారు, ఒక కర్దమ ప్రజాపతిలాగా. సరే, అందుచేత వసుదేవసుతం దేవం సుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం. హారనూపురశోభితం. కంఠాలన్నీ కొంచెం గంభీరంగా, ఏదో కొంచెం భారంగా నిలబడుతున్నాయి ఇవాళ. రత్నకంకణకేయూరం, రత్నకంకణకేయూరం. ఇప్పుడు మారింది. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. మనకి భయం ఏమిటండి, ఇక్కడ స్వామి ఉండగా ఆయన పాదములు మనం పట్టుకొని ఉండగా ఆయన బాధ్యత, మన బాధ్యత ఏం లేదు. మనది మర్కట కిషోర న్యాయం, కోతిపిల్ల మంది మార్జాల కిషోర న్యాయం. పిల్లి పిల్లని పట్టుకెళ్ళాలి. అయ్యా ఈశ్వర, నాకేం చేత కాదు, శరణాగతి చేస్తున్నాను, నువ్వు నన్ను పట్టుకో అని ఇప్పుడు తెలుసుకున్నాను. ఎంత భయంకరమైన స్థితో, నీ నామం చెప్తాను, నువ్వు నన్ను పట్టుకెళ్ళంతే, నువ్వే పట్టుకున్నాను. నేను జారిపోతుంటాను, నాకు అలవాట్లేదు స్వామి. ఎన్నాళ్ళు అలవాటు అయిపోయిందో ఇంద్రియాలకి భోగాలు. ఇవాళ రాత్రి అర్జెంటుగా మారిపోమంటే కుదరదు. విన్నాను కాబట్టి నువ్వు పట్టుకో, ఇంక నుంచి నీ నామం చెప్తున్నాను అంతే. నీ పూచి పట్టుకు తీరుతాడు. ఎవరి కోసం? ఆయన వాగ్దానం చేశాడు పట్టుకుంటానని. అందుకని ధైర్యంగా సంతోషంగా చెప్పండి, ఎందుకంత భారంగా చెప్తారు. మందారగంధ సంయుక్తం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కించావచూరాంగం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీ కేళీ సంయుక్తం రుక్మిణీ కేళీ సంయుక్తం పీతాంబర సుశోభితం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకితమక్షసం కుంకుమాంకిత రక్షసం శ్రీనికేతం మహేశ్వాసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాకం మహోరస్కం శ్రీవత్సాకం మహోరత్నం వనమాలా విరాజితం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ పఠేత్ తరుద్ధాయ వర్తతే. కోటి జన్మ కృతం పాపం కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. నశ్యతి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.